మమత ఒకప్పుడు ఫోక్ సింగర్. అవును. నీకు అన్నం పెట్టిన తల్లకి సున్నం పెడుతున్నావు అంటే ఏమంటావు? అదే ఫోక్ గురించి నువ్వు కొంచెం నెగిటివ్ గా మాట్లాడుతున్నావు అని నేను అంటున్నా. నెగటివ్ గా మాట్లాడుతున్నా అంటే అవి మీ ఫ్యామిలీలో ఉన్న 4 నంబర్స్ ని అందరి మీద ఒకేలాంటి ప్రేమ ఉండదు కదా, అందరు ఒకలాంటి మెంటాలిటీ ఉండదు కదా, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అట్లని మన ఇంట్లో జరిగే విషయాలన్నీ తీసుకొచ్చి బాధల్లో పడేయడం అనేది ఇంతవరకు కరెక్ట్. నీకు అర్థం కావట్లేదా నేను చెప్పేది? ఈ వ్యవస్థ వల్ల ఇట్లా మాట్లాడడం వల్ల అవకాశాలు వస్తాయి అనుకుంటుందా మమత? నాకేదో వాళ్ళ అవకాశం. నువ్వు ఇట్లా అడుగుతుర్రు అట్లా అడుగుతుర్రు ఇట్లా చేస్తుర్రు అని చెప్పినప్పుడు గొప్పోళ్ళు కూడా ఉన్నారు కదా, ఫోక్ లో లేరా? ఉన్నారు. మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేదంటే ఏం చెప్తుంది మమత? ఓడన్న ఏమైనా ఎక్కువ బాసా అని మమత మాట్లాడేటివన్నీ వాస్తవాలు. అవును. ఇదే సింగర్స్ స్టార్టింగ్ అవకాశం కోసం ప్రొడ్యూసర్లతో మాట్లాడే విధానం వేరు అన్న, ఏదైనా పర్లేదన్న లైఫ్ లో గుర్తుపెట్టి. అదే ఒక పార్ట్ హిట్ అయ్యి కొంచెం బిజీ కాగానే అదే ప్రొడ్యూసర్ కి మళ్ళీ రెస్పాన్స్ గాని సింగర్లు లేరా? ఎక్కడిన్నో వాళ్ళు ఇష్టమైతే కామెంట్ చేస్తారు. వాళ్ళని మమత ఎందుకు హైలైట్ కాలేదంటే ఏంది కారణం? మమత తప్పుందా దీంట్లో? ప్రొడ్యూసర్లు మ్యూజిక్ డైరెక్టర్లు తప్పుందా? నేను ఎక్కడ కూడా చెప్పలేదు. అంటే నీ తప్పు నువ్వు దాచిపెట్టుకుంటున్నావు అనుకోవచ్చా? వాళ్ళతో మాట్లాడన్నా దీనికోసం కావాలంటే క్యూ వాయిస్ ఇస్తాను. ఒక ప్రొడ్యూసర్ ని పట్టుకొని ఒక డైరెక్టర్లను పట్టుకొని అన్నాం అనుకో, ఇదే నాకు కూడా ఇప్పటి వరకు ఉన్న ఆలోచన మమత విషయం గురించి ఏంటంటే, మమత ఎందుకు సక్సెస్ కాలేదు నాకు కూడా క్వశ్చన్ మార్క్. మమతకు పెళ్ళైందా? ఒక సిచ్యువేషన్ జరిగింది కానీ అది యాక్చువల్లీ ఆ మనిషి వల్ల మమతకు కొంచెం ఎఫెక్ట్ అయిందంటే. నాకు చాలా హిట్ సాంగ్ పేరెంట్స్ దగ్గర, ఇటు సింగింగ్ దగ్గర. అన్న ఒక్క ఛాన్స్. హాయ్ హలో వెల్కమ్ టు E96 టీవీ. నేను మీ సంతోష్. ఈరోజు ఒక డిఫరెంట్ క్యాండిడేట్, ఒక డిఫరెంట్ సింగరు, డిఫరెంట్ యాంకరు, ఒక డిఫరెంట్ లాంగ్వేజ్లో ఉంటుంది ఇది. అంటే ఎందుకు ఇలా డిఫరెంట్ అని ఎందుకు చెప్తున్నా అంటే, ఈమె మాట్లాడితే పక్కా తెలంగాణ. అప్పట్లో తెలంగాణ శకుంతల అని ఎట్లా మనం కొంచెం ఓన్ చేసుకునే వాళ్ళము, ఈమె వాయిస్ని అట్లా ఓన్ చేసుకోవచ్చు. ఈమె సింగరు, యాక్టరు, యాంకరు, ఇంకా ఆల్రౌండర్ అనుకోండి. ఇక అన్ని పేరు పెట్టి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అసలు సాంగ్స్ నుంచి యాంకర్ ఎలా అయ్యారు, అసలు ఏంటి? ఈ మధ్య కొన్ని ఇంటర్వ్యూలలో కొన్ని విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. ఆమె ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ప్రెస్టేషన్లో ఉన్నారా, లేదంటే కావాలని ఒకరిని ఎలిగేషన్ చేయాలనా, లేదంటే నిజంగా మాట్లాడేటి వాస్తవాలా? ఒకసారి ఆమె మాట్లాడదాం. నమస్తే చెల్లె. నమస్తే అన్న. ఎట్లున్నావు? మస్తు. నువ్వెట్లున్నావు? ఇది మొత్తం తెలంగాణ లాంగ్వేజ్ లో సంపుడేనా? సంపుడే. గట్లనే, తగ్గేదే లేదు ఇక్కడ కూడా. మనం తెలంగాణ మాట్లాడడం అంటే గట్లనే ఉంటది. సూపర్. బాసాని మమత. ఎస్. మమత ఒకప్పుడు ఫోక్ సింగర్. అవును. ఓకేనా? అవును. ఈ మాట నీకు కొంచెం బాధ అనిపించవచ్చు. నీకు అన్నం పెట్టిన తల్లకి సున్నం పెడుతున్నావు అంటే ఏమంటావు? నేను అసలు ఒప్పుకోను. నేను ఇప్పటి వరకు ఎవరికి కూడా నేను అట్లా సున్నం పెట్టలేదు. నేను నిజాయితీగా ఉంటా. నేను ఎవరిని అన్యాయం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. నేను ఇప్పటి వరకు ఎవరితో బ్యాడ్ అనిపించుకోలేదు. ఓకే, నేను అట్లా అనట్లే, బ్యాడ్ మమత అనట్లా. నేనేమంటున్నా, ఒక వ్యవస్థ అన్నప్పుడు వ్యవస్థలో మంచి చెడు అనేటి ఉంటుంది. అవును. ఎవ్రీ వ్యవస్థ ఒకటే వ్యవస్థ కాదు. అవును. ఫోక్ లో వన్ ఆఫ్ ద సింగర్. అవును. అదే ఫోక్ గురించి నువ్వు కొంచెం నెగిటివ్ గా మాట్లాడుతున్నావు అని నేను అంట. నెగిటివ్ గా మాట్లాడుతున్నా అంటే అవి జరిగే విషయాలు కాబట్టి మాట్లాడుతున్నా. మాకు ఛాన్సులు రాకుండా చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి చెప్తున్నాను. ఓకే. నేను అందరి గురించి అంటలేను, అది కూడా గుర్తు పెట్టుకో అన్న. నేను అందరి గురించి అంటలేను అన్న. కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉన్నారు అని చెప్తున్నా నేను. ఎక్కడ విన్నా, నా ఇంటర్వ్యూలు మీరు ఎక్కడ చూసినా సరే మీకు అర్థమవుతుంది. నేను ఎక్కడికి వెళ్ళినా మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారని చెప్తున్నా తప్ప నేను అందరు చెడ్డోళ్ళు ఉన్నారని నా వ్యవస్థను నేను బ్యాడ్ చేయట్లేదు ఎక్కడ. మీకు తెలుస్తుంది కూడా. మీ ఇంట్లో ఎంత మంది ఫ్యామిలీ? అమ్మా, నాన్న, నేను, ఇద్దరు తమ్ముళ్ళు. ఫ్యామిలీలో ఇంతమంది ఉన్నారు కదా, అందరు సేమ్ గా ఇష్టపడుతున్నావా? అందరు మీ ఫ్యామిలీలో ఉన్న 4 నంబర్స్ ని అందరి మీద ఒకేలాంటి ప్రేమ ఉండదు కదా, అందరు ఒకలాంటి మెంటాలిటీ ఉండదు కదా, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అట్లని మన ఇంట్లో జరిగే విషయాలన్నీ తీసుకొచ్చి బాధల్లో పడేయడం అనేది ఇంతవరకు కరెక్ట్? నేను అట్లా ఏం చేస్తలేను కదా, నేను అందరిని ఏం పడేయట్లేదు కదా, నేను అందరిని ఏం పడేయట్లేదు. అంటే నీకు అవకాశాలు ఇవ్వనోళ్ళని టార్గెట్ చేసి? టార్గెట్ కూడా కాదన్నది.
టార్గెట్ కూడా కాదు, అది బాధ నాకు అంతే. నేను పరిచయం చేసిన వాళ్ళు, నేను అంటే నువ్వు అన్నావు చూడు, అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టాలి అని అన్నావు చూడు, ఆ మాటకు వస్తే నేను ఆ పని చేస్తుంటే ఎంతో మంది బయటకు వస్తుండే. ఏ పని? ఇప్పుడు నేను వాళ్ళనందరినీ కూడా సున్నం పెడితే నేను, కానీ అలా అనుకోలేదు. నేను నా వ్యవస్థ ద్వారా చాలా మంది ఎదిగిరు, చాలా మందికి డబ్బులు వస్తున్నాయి, అందరు హ్యాపీగా ఉన్నారు, మంచి మంచి సింగర్స్ కూడా వస్తున్నారు, అలా పెద్ద పెద్ద సింగర్స్ కూడా పాడుతున్నారు. అలాంటి వాళ్ళకి నేను సున్నం పెట్టాలని ఎప్పుడు అనుకోలేదు, లైఫ్ లో అనుకోను కూడా. నేను మరి మమత ఎవరికి సున్నం పెడుతుందంటే నేను ఎవ్వరికి పెట్టను, నేను నిజాయితీగా ఉంటా, నేను ఎవ్వరిని నాశనం చేయలేదు, నేను ఇప్పటి వరకు ఎవరిని మోసం చేయలేదు. ఫస్ట్ అది తెలుసుకోండి నా గురించి. నేను ఎక్కడ మీరు చెడు అని నేను బాసాని మమత ఇది అని నేను అనను, ఎందుకంటే ఒక ఆడపిల్లగా మీరు కష్టపడుతున్నారు, మీరు చేశారా లేదా అది అది అంతా సెకండరీ. కానీ నేను మెయిన్ గా ఇదే క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, పుట్టక అనేది ఇక్కడ స్టార్ట్ అయింది బేసిక్. నాకు తెలిసి మమత ఒక 4 years బ్యాక్, ఐ థింక్ 3 years బ్యాక్ నా దగ్గర కూడా ఒక సాంగ్ పాడినట్టు. అవునా? నాకు మీకు ఒక ర్యాఫో ఉంది. నేను అప్పటి నుంచి మిమ్మల్ని అన్నయ్య అని పిలుస్తున్నాను, మీకు కూడా చెప్పాను, అన్నయ్య ఏదైనా ఛాన్స్ ఉంటే ఇవ్వండి అన్నయ్య, నాకు ఇలా జరిగింది, నీకు ఏంటి అవకాశాలు లేకుండా చేసిరు అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. నీకు ఆ రోజు కూడా చెప్పాను కదా సిచ్యువేషన్ ఏముందో, నీకు ఆ రోజు ఏం చెప్పానో నేను ఈ రోజు కూడా అదే చెప్తున్నా. నీకేమన్నా నేను అందులో కొత్తగా ఏమన్నా చెప్తున్నానా? లేదన్నా, వాళ్ళు కాదు వీళ్ళు చేసిరంట, వాళ్ళు చేసి ఎప్పుడన్నా చెప్పినా నీకు? నేను ఏమంటున్నా, ఇది నీకు నాకు ఒక ర్యాప్ ఉంది కాబట్టి, యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత మాట్లాడుకున్నాం మనం, దగ్గర దగ్గర అప్పుడెప్పుడు మాట్లాడినాం 3 years తర్వాత, మళ్ళీ మొన్న రీసెంట్ గా ఇంటర్వ్యూ గురించి అని మళ్ళీ మాట్లాడుకోవాల్సి వస్తుంది. నేను ఏమంటున్నా, ఈ వ్యవస్థ వల్ల ఇట్లా మాట్లాడడం వల్ల అవకాశాలు వస్తాయి అనుకుంటుందా మమత? నేను 100% రావని అనుకుంటున్నా, ఎందుకంటే అంటే అవకాశాలు వస్తలేవు కాబట్టి ఏదో ఒకటి బురదల్లి పక్క జరుగుదాం అనుకుంటుందా? నేను అస్సలు అట్లా అనుకునే దాన్ని కాదు. నాలాంటి సింగర్స్ 1,000 మంది ఉన్నారు, ఆ 1,000 మందికి జర మీరందరూ సాయం చేసి కొంచెం సపోర్ట్ చేసి ఒక పాట అయిన ఇవ్వండి అని చెప్పి నా ద్వారా చెప్తున్నా నేను, అంతేగాని నాకేదో వాళ్ళు అవకాశాలు ఇస్తారు నేను పాడాలి అని నేను అనుకోవట్లేదు. అంటే నీకు అన్యాయం జరిగినా పర్లేదు కానీ వేరే పిల్లల కన్నా ఇవ్వండి అన్న ఇంటెన్షన్ అంతే. ఇప్పుడు నాకు జరిగింది, అయిపోయింది, నాకు అవకాశాలు లేకుండా చేసిరు, అంతా అయిపోయింది. ఇప్పుడు వచ్చే అమ్మాయిలు ఎంతో పూర్ పీపుల్, చాలా విలేజ్ ల నుంచి వస్తున్నారు, మంచి మంచి పాటలు పాడుతున్నారు, మరి వాళ్ళందరూ కనిపించకుండా పాడినోళ్ళే వాడుతున్నారు ఎందుకు? ఓకే, నేను ఒక మాట అడుగుతారా ఇలా, మరి నువ్వు ఇట్లా అడుగుతుర్రు అట్లా అడుగుతుర్రు ఇట్లా చేస్తుర్రు అని చెప్పినప్పుడు గొప్పోళ్ళు కూడా ఉన్నారు కదా ఫోక్ లో, లేరా? ఉన్నారు. మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేదంటే ఏం చెప్తుంది మమత? నేను ఇప్పుడు ఏమంటున్నా, బాగా ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారన్నా, లేరని కాదు. నేను ఫేమస్ వాళ్ళ గురించి చెప్పట్లేదు, ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడుతున్నా. ప్రొడ్యూసర్స్ అందరు ఉన్నారా? ఫోక్ లో అందరు అట్లనే ఉన్నారా? అందరేం మాట్లాడలేరు. మరి నేను ఏమంటున్నా, నెగిటివ్ మాట్లాడేటప్పుడు మైనస్ మాట్లాడేటప్పుడు ఫాస్ట్ కూడా మాట్లాడట్లేదు ఎందుకు మమత? నేను చెప్తున్నాను కదా, మంచి మంచి సింగర్స్ కూడా ఉన్నారు అన్న, వీళ్ళకి అవకాశాలు ఇచ్చుకుంటేనే. నేను సింగర్స్ గురించి మాట్లాడట్లేదు, అదే ఈ ప్రొడ్యూసర్ వాళ్ళకే చెప్తున్నా నేను కూడా, ఈ పెద్ద పెద్ద వాళ్ళకి అవకాశాలు ఇచ్చుకుంటేనే మీరు ఎట్లాగో డబ్బులు పెడుతున్నారు. ఆ డబ్బులు పెట్టేదేదో ఈ కొత్త సింగర్స్ తోటి ఒక పాట పాడిస్తే ఓకే, వాళ్ళు హిట్ అవుతారా ఫట్ అవుతారా తర్వాత విషయం. ప్రతి ఒక్క పాట హిట్ అవ్వాలని లేదు కదా. ఇప్పుడు పాడిన వాళ్ళందరూ హిట్ అవుతురా? ఇప్పుడు ఒక పాట హిట్ అయిందన్నా నెక్స్ట్ పాట కూడా హిట్ అవుతుందా? చెప్పలేం. అందుకే అట్లని ఇప్పుడు వచ్చే కొత్త గొంతులు కూడా ఒక్కసారి వినిపిస్తే ఓకే, జనాలకు నచ్చుతుండొచ్చు. ఇప్పుడు వస్తున్నాయి కదన్నా కొన్ని ఛానల్ అలా కొత్త కొత్త సింగర్స్ అందరు వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, మరి వాళ్ళ గొంతులు ఎవరికి నచ్చకపోవచ్చునా? ఓకే, ఇప్పుడు నేనేమంటున్నా, బాసాని మమత మాట్లాడేటివన్నీ వాస్తవాలు కదా, కానీ ఇదే సింగర్స్ స్టార్టింగ్ అవకాశం కోసం ప్రొడ్యూసర్లతో మాట్లాడే విధానం వేరన్నా, ఏదైనా పర్లేదన్నా లైఫ్ లో గుర్తుపెట్టుకుని. అదే ఒక పాట ఇట్ అయ్యి కొంచెం బిజీ కాగానే అదే ప్రొడ్యూసర్ కి మళ్ళీ రెస్పాన్స్ కానీ సింగర్లు లేరా? అది కొంతమంది ఉన్నారు. మరి అది ఎందుకు మాట్లాడట్లేదంటావు మమత? అన్ని నిజాలు మాట్లాడే మమత అన్ని మాట్లాడాలి. నేను ఏమంటున్నా, సబ్జెక్ట్ నేను నిన్ను తప్పబట్టు, నువ్వు మాట్లాడే పద్ధతి, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బాగుంది. నేను కూడా ఏం కోరుకుంటా, ఆడపిల్లలకి ఎక్కడ అన్యాయం జరగదు. నేనేమన్నా, టాలెంట్ ఉన్న పిల్లల్ని మనకు చేతనైతే సాయం అనరు దాన్ని. వాళ్ళని ఉన్న టాలెంట్ మన గుంజుకొస్తే రేపు పొద్దున ఫోక్ ఇంకొంచెం అప్డేట్ అవుతుంది, కొత్త కొత్త సింగర్లు వస్తే 100%. కానీ ఇట్లా కూడా ఏదైతే ప్రొడ్యూసర్స్ ఏదైతే మైనస్ మీరు చెప్తున్నారో, కానీ సింగర్స్ వల్ల మైనస్ అయిన ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు కదా. కొంతమంది సింగర్స్ ఉన్నారన్న, ఇప్పుడు నేను పాడుతున్నా, నేను హైలైట్ అయినా, నాకంటూ డిమాండ్ అన్నమాట, నాకు ఇంత ఇస్తేనే మేము పాడతాం. మరి తప్పు ఎవరిదంటావు? ఇప్పుడు సింగర్స్ కూడా తప్పు ఉంది.
నేను ఇద్దరిది తప్పు అంటున్నా, నేను ఒక్కరినే తప్పు అనట్లేదు, ప్రొడ్యూసర్లు తప్పు అనట్లేదు, మ్యూజిక్ డైరెక్టర్లు తప్పు అనట్లేదు. కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉన్నారు, కొంతమంది అవకాశాల కోసం పాడుతున్నారు. అంటే నాకు పేరు వస్తే చాలు అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేదు, నేను ఆ పేరును ఉపయోగించుకొని పైసలు సంపాదించుకునేటోళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరం వచ్చింది అదే. నేను ఏమంటున్నా, మనకు ఆకలి అవుతుంది అన్నప్పుడు అన్నం పెట్టినోడు గొప్పోడా, మన కడుపు నిండా అన్నం ఉన్నప్పుడు అన్నం పెట్టినోడు గొప్పోడా నీ దృష్టిలో? నిజంగా చెప్తున్నా, ఆకలి అవుతుంది అన్నప్పుడు అన్న కొంచెం అన్నం పెట్టినా గానీ మన కడుపు నింపుకుంటాం, ఆడు గొప్పోడు కదా. అవును, అన్నం పెట్టినోని గుర్తు పెట్టుకుంటున్నారా? కొంతమంది పెట్టుకోవట్లేదు. నేను ఎప్పుడు మాట్లాడిన ఒకటే మాట అంట, ఎందుకంటే అందరు చెడ్డోళ్ళని నేను అనను. ఎందుకంటే కొంతమంది ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. మంచోళ్ళ గురించి నేను గొప్పగా చెప్పను, చెడ్డోళ్ళ గురించి గొప్పగా చెప్పను. నేను అబద్ధాలు ఇదైతే చెడుగానైతే చెప్తావు, చెడుగా అసలు చెప్పను నేను. ఇప్పుడు ఇప్పుడు నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నారంటే, పదే పదే ఎందుకు గుచ్చి అడుగుతున్నా అంటే, ఫోక్ల కమిట్మెంట్లు అడుగుతున్నారు, ఫోక్ల ఇట్లా చేస్తున్నారు, వాళ్ళ అమ్మాయిలను సెట్ చేసుకుంటున్నారు. మీన్స్ నేను ఏమంటున్నా, ఏదైనా తప్పు తప్పే, కానీ ఒకటి అవునా, మరి బ్యాలెన్సింగ్ గా చెప్పట్లేదే, ప్రొడ్యూసర్లని ఐడెంటిఫై మరి చేసి చెప్తున్నారే. ఎవరు? మమత. ఎక్కడ చెప్పినా అన్న నేను ప్రొడ్యూసర్లని ఐడెంటిఫై చేసి? ఎక్కడిన్నో? నేను ఓన్లీ ప్రముఖ ఇంటర్వ్యూలో ఎక్కడ చెప్పలేదు నేను. అమ్మాయిలు వీళ్ళని అడుగుతారు, వాళ్ళకి ఇష్టమైతే ఇస్తారు, వాళ్ళు ఇష్టమైతే కమిట్మెంట్ ఇస్తారు, వాళ్ళనే లేపుతారు. అది పద్ధతి కాదు. యాక్చువల్గా నేనైతే చెప్తా, ఒక అవకాశం ఇస్తే కమిట్మెంట్ ఇవ్వాలనేది పద్ధతి కాదు. నీకు టాలెంట్ ఉంది, నాకు డబ్బులు పెట్టే సత్తా ఉంది. అది నువ్వు అంటున్నావు, ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ అంటున్నారు అన్నమాట. అనాలంటే ఏం చేయాలి? బ్యాడ్ చేసుకుంటా పోదామా? తప్పు చేసినోడికి బుద్ధి చెప్పుదామా? తప్పు చేసినోడికి బుద్ధి చెప్పాలి. ఇప్పుడు మంచి మంచి టాలెంటెడ్ సింగర్స్ ఉన్నారు, మంచి సింగర్స్ ఉన్నారు, మరి వాళ్ళందరూ కూడా తప్పు చేసుకుంటా పోతే ఎక్కడ ఉంటదన్న ఈ సమాజం? అసలు ఈ ఫోక్ ఇండస్ట్రీ ఎక్కడ ఉంటది చెప్పు? అదే కదా, ఇప్పుడు నేను నా పాయింట్ కూడా అదే, చుట్టూ తిరిగి అక్కడికి వస్తుంది. నేను ఏమంటున్నానంటే, మమత నా టార్గెట్ కాదు, మమత మాట్లాడే మాటలు నాకు టార్గెట్. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఫోక్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, రేపు పొద్దున మమతకి ఎవరన్నా వర్క్ అవకాశం ఇవ్వాలంటే కూడా, ఈ అమ్మాయితో ఎట్లున్నా కష్టమే, ఈ అమ్మాయిని ఎందుకు పెట్టుకోవడం అంటే అవసరం, పెట్టుకోకుండా పర్లేదని నీ నోట్ల నుంచి రావచ్చు. నేను ఏమంటున్నానంటే, మమతకంటూ ఒక యాంకర్ కి ఒక గుర్తింపు ఉంది, సింగర్ కి ఒక గుర్తింపు ఉంది, అవకాశాలు వచ్చినాయా, ఇట్లు పడ్డాయా లేదా కాదు. ఒక్క పాట పాడినా ఆ ఒక్క పాట నీ సూపర్ హిట్ సాంగ్ ఉంది, ఆ పాట చాలా మంది జనాలు రీచ్ అయింది, అరే సూపర్ సింగర్ అన్నారు. నేనేమంటున్నా, ఇంత మంచిగున్న మమత, ఓకే, దీన్ని న్యూట్రల్ వెళ్తే బాగుంటదా, లేదంటే ఎలిగేషన్ చేసుకుంటే బాగుంటదా? అన్నా నేను న్యూట్రల్ వెళ్దామని అనుకున్నా ఫస్ట్, కానీ 1.5 year నేను ఫుల్ సఫర్ అయినా. ఎవరి దగ్గరికి వెళ్ళినా గానీ అవకాశాలు లేకుండా చేసారు, అర్థమైందా? అవకాశాలు లేకుండా చేసినప్పుడు వాళ్ళు ఎవరైతే అన్నారో ఈ అమ్మాయి పాట పాడలేదు, అసలు ఈ అమ్మాయికి పాట పాడడం చేత కాదు, పాడలేదు అన్నారు, కాబట్టి నేను నా అంతలో నాకంటూ సపోర్ట్ లేదు, నాకంటూ తెలియదు, ఎవరు తెలియదు, ఈ ఫోక్ ఇండస్ట్రీలో ఎవరు తెలియదు. నేను కొత్తగా వచ్చిన దాన్ని, ఒక యాప్ ద్వారా వెళ్ళి పాటలు పాడిన దాన్ని, తర్వాత నన్ను వాళ్ళు ఫేమ్ చేద్దాము, నన్ను మంచి చేద్దామని వచ్చిన వాళ్ళని వాళ్ళు లాగేసుకొని, వాళ్ళంతలో వాళ్ళు అంటే వాళ్ళ సైడ్ వాళ్ళని పిలిపించుకొని వాళ్ళతో పాడించుకొని నన్ను సైడ్ కేసేసి 1.5 year నేను చాలా ఇబ్బంది పడ్డా. నేను 1.5 year నేను చాలా ఇబ్బంది పడ్డా. నేను అనుకోలేదు అట్లా అని. ఫస్ట్ నేనేమనుకున్నా, సరే వచ్చింది కదా అవకాశం, మంచిగా దాన్ని యూజ్ చేసుకొని నేను సంగీతం నేర్చుకొని ఇంకా మంచి వాడాలి, ఇంకా బాగా చేయాలి అనుకున్నా. కానీ నా పక్కన ఉండే గోతులు తవ్వి నాకేం తెలియకుండా చేసి ఆఖరికి నన్ను లేకుండా చేసి. తప్పుందా లేదా మమత దాంట్లో? నాది లేదు, తప్పు లేదు, నేను నిరూపిస్తా, నా తప్పు లేదు. వాళ్ళు అనమన్నట్టు నేను అన్నా, నేను ఎక్కడ తప్పు మాట్లాడలేదు. వాళ్ళు అనమన్నట్టు అన్నా అంటే మమత అన్నం తింటుందా గడ్డి తింటుందా? అలమన్నట్టు అంటే దానికి అర్థం ఏంటంటే డబ్బులు ఇచ్చాం, సో పాట పాడిచ్చారు, అయిపోయింది, అది సెట్ కాదన్నాడు. ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ సెట్ అయింది అన్నాడు, అక్కడ వాళ్ళు సెట్ అయింది అన్నారు. ఈ లిరిక్స్ ఈ గ్యాప్ లో ఒక చిన్న విషయం రా, నా ఇంటర్వ్యూలో ఏదున్నా నిజాలు మాట్లాడదాం, నిజమే మాట్లాడతా. పర్ఫెక్ట్ గా రేపు పొద్దున కామెంట్లలో మమత గురించి ఎవరన్నా ఏదైనా కామెంట్లు పెట్టినా మళ్ళీ నేను డిలీట్ చేయమంటే చెయ్య. నేను ఒకటే చెప్తున్నా, వాస్తవాలు అక్కడ ఏం జరిగింది జెన్యూన్ గా చెప్తున్నా. నన్ను ఆ నెగటివ్ వైబ్స్ లో లేకుండా చేసి, అది ఎవరు చేసిరు అనేది నాకు ఇప్పటి వరకు తెలియదు. ఒకవేళ తెలిస్తే గనక నేను 100% మీడియా ద్వారా చెప్తా. ఓకే.
తెలియదు నాకు. ఇప్పుడు నా- నేను ఒక మాట అంట ఉమ్. ఈ గ్యాప్ లో నేను డిస్టర్బ్ చేస్తున్నాను అనుకోవద్దు, ఎందుకంటే అనుకో. ఫ్లో పోతుంది. మమతాకి ఒకటే ఛానల్ ఉందా? నీ దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు ఉమ్. నీ వాయిస్ చూసి 100 మంది అడుగుతారు. ఒక ఛానలే పరిమితం కాదు ఎవరికి. అన్న ఒక్క ఛానల్ అంటే నీకు అందరు తెలుస్తుందా? ఎందుకు తెలియదు? ఒక ఇప్పుడు పాట కొత్తగా వచ్చిన దానివి నువ్వు. ఉమ్. నాకు ఇప్పుడు ఎక్కడ స్టూడియోలు ఉన్నాయో తెలియదు, ఉమ్. ఏం తెలియదు. నాకు తెలిసిన వాళ్ళని నేను పరిచయం చేసిన, వాళ్ళు మంచి పాడుకుంటున్నారు, మంచిగా ఉంటున్నారు. ఉమ్. ఇప్పుడు నాకు ఎవరు తెలుసు కొత్తలు? ఉమ్. ఇప్పుడు ఎవరు తెలియదు. అందుకే నేనేం చేసిన, నన్ను పాడలేవు అన్నావు కదా, ఉమ్. సరే నేనంటే ఏంటో నిరూపించుకుంటా ఉమ్. అని చెప్పి యూట్యూబ్ లలో కింద మీకు కూడా నేను కాల్ చేసింది అట్లనే. నీకు గుర్తుందో లేదో, నీకు అన్ని నాకే చెప్పిన మీరు కాల్ చేసిరా? నేనే కాల్ చేసిన నీకు. ఓకే ఓకే, గుర్తులేదు నీకు నాకు ఆ ఆ రోజు విషయం. చెప్పినా కూడా, ఉమ్. అనే ఇట్లా నాకు యూట్యూబ్ లో కింద నెంబర్ వచ్చింది అన్నయ్య, సంతోష్ E96 అని వచ్చింది ఉమ్. అనే, ఇట్లా నేను సాంగ్స్ పాడతాను, నన్ను ఒక వ్యక్తి ఇలా అన్నారు, పాడలేని అన్నారు, కానీ నేను నిరూపించుకోవాలన్నయ్య, ప్లీజ్ అన్న నాకు ఒక్క పాట ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని బతిమాలుకున్నానే. ఆ ఓకే. రోజు బతిమాలైనా లేదా మిమ్మల్ని? నాకు గుర్తు మేబీ కావచ్చు, ఆ. దగ్గర 3 years అబో అయ్యింది. కాబట్టి మేబీ. నిన్ను బతిమాలను. అలాగే నా ఫోన్ తీస్తే 200 కాంటాక్ట్స్ ఉంటాయి అలా బతిమానోళ్ళని. ఉమ్. అన్న ప్లీజ్ అన్న ఒక్క ఛాన్స్ అన్న. వాళ్ళు రేపు మాపు రేపు మాపు రేపు మాపు రేపు మాపు అనుకుంటా అలా అసలు ఛాన్స్ లేకుండా చేసి లాస్ట్ కి ఒక అన్న ఎస్కే ఫోక్ అని శ్రీకాంత్ అన్న, అరే మమత ఒక సాంగ్ ఉంది నాన్న, మంచి సాంగ్, నీకు పాట పేరు తెచ్చినా తేకున్నా నీకు మంచి టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ నిరూపించుకోవాలంటే ఈ పాట పాడమంటే పాట పాడేసిన వెళ్ళి జిఎల్ నామదేవ్ అన్న దగ్గర పాట పాడినా. ఆడికే నరేష్ అని ఇంకో అతను వచ్చిండు, అతను నా వాయిస్ విన్నాడు, విని మమత నీకు ఒక పాట ఇస్తా అని చెప్పి ఆయన ఒక పాట ఇచ్చిండు. అలాగే ఇంకో అతను అక్కడికే వచ్చిండు, అరవింద్ అని ఒక అతను వచ్చిండు, ఆయన కూడా పాట పాడింది, అది కూడా హిట్ అయింది. సో అట్లా నాకు అవకాశాలు వచ్చినాయి తప్ప, నిజంగా చెప్తున్నా ఇక్కడ వాళ్ళు మాత్రం నాకు ఎవరు అవకాశాలు ఇవ్వరు. ఓకే, ఇప్పుడు ఆ మాట అన్నావు కదా, ఇప్పటి వరకు మమత ఎందుకు హైలైట్ కాలేదంటే ఏంది కారణం? మమత తప్పుందా దీంట్లో? ప్రొడ్యూసర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు తప్పుందా? అది నాకు ఇప్పటి వరకు తెలియదు, నేను ఎక్కడ కూడా చెప్పలేదు. అంటే నీ తప్పు నువ్వు దాచిపెట్టుకుంటున్నావు అనుకోవచ్చా? 100% అసలు నాకు నిజంగా తెలియదు అన్న, తెలిస్తే గనక ఇంకో మాట, మమతకి పాటలు సెలెక్ట్ చేసుకోవడం రాదు అంటే ఏమంటారు? తప్పు. నేను ఇప్పుడు ఏదైనా పాట నాకు సెలెక్ట్ అంటే ఆ పాట నాకు సెట్ అవుతుంది అంటేనే పాడతా, అంతేగాని ఆ పాట సెట్ కాకుండా నేను పాడను. ఇంకో విషయం ఏంటంటే, మూవీలో ఒక పాట నాకు వచ్చింది, మంచి పాట, నేను చెప్పాను కూడా, నేను ఫస్ట్ పాడేటప్పుడే చెప్పిన, అన్న నాకు ఆ వాయిస్ సెట్ కాదు, వద్దమ్మా అంటే వద్దన్నా అంటే ఆయన అన్నాడు ట్రై చేయనా, ఒకవేళ అవ్వకపోతే వేరే వాళ్ళని కల్పిద్దామని. అంటే నేను అన్న చెప్పినా కదన్నా, ట్రై చేయరా వస్తుంది 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 అన్నాడు. నేను చెప్పినా లేదన్నా అట్లా మెలోడీ నేను పాడలేను, అంత నేను ఫోక్ పాడేసి వచ్చిందాన్ని, నాకు అట్లా సెట్ కాదన్నా వేరే అంటే సరే అని చెప్పి అప్పటికప్పుడు పిలిపించి, ఈ అమ్మాయి ముందే చెప్పిందండి నాకు సెట్ కాదని, కానీ నేనే ట్రై చేసిన అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు అక్కడ. సో నేను ఏదైతే సెట్ కాదో అది నేను ఒప్పుకుంటా, కానీ సెట్ అయిన పాటల్ని కూడా నాకు సెట్ కావని చెప్పారు. నేను పాడిన పాటల్ని కూడా అమ్మాయికి సెట్ కాదు, అమ్మాయి ఈ పాట పాడడానికి వీల్లేదు. ఓకే, ఈడ మమత తప్పే లేదు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, ఒక ప్రొడ్యూసర్ కావచ్చు, మమతను టార్గెట్ చేయొచ్చు, కానీ మిగతా ప్రొడ్యూసర్లు ఎందుకు ఇవ్వలేదంటే ఏంటి సమాధానం చెప్తారు? నాకు అవన్నీ తెలియదు, నాకు అసలు ఆ ప్రొడ్యూసర్లు తెలియదు, ఈ డైరెక్టర్లు తెలియదు, నాకు ఎవ్వరూ తెలియదు. మీకు ప్రొడ్యూసర్లు తెలియకపోవచ్చు, ప్రొడ్యూసర్లకు మమత తెలుసు కదా. ఎట్లా తెలుస్తుంది? నీది పాట ఆల్రెడీ ఫస్ట్ పాటనే హిట్ కదా. హిట్ అన్నా, కానీ నీదేమో నీకు విషయం తెలుసా, ఆ పాటని నువ్వు కనీసం ఆ స్టూడియో వర్షన్ ఏదో పెడితే బాసాని మమత పలానా అమ్మాయి అని తెలుస్తుంది. నేను ఇప్పటి వరకు అసలు ఎవరికి తెలియదు. పేరు లేదా కింద డిస్క్రిప్షన్ లో? డిస్క్రిప్షన్ లో పేరుంది, నెంబర్ ఎవరు ఇస్తారు నీకు? సెల్ఫ్ గా మాట్లాడుకోవడానికి నువ్వు ఆల్రెడీ ఒక సోషల్ మీడియాలో ఉన్నావు, మీరు ఆల్రెడీ ఉన్నారు. అది ఎప్పుడు వచ్చినా తెలుసా, ఇదంతా జరిగినాక నా వల్ల కాదు ఈ ఫోక్ పాటలు నేను పాడలేను అన్న సమయంలో, అంటే బాగా డౌన్ అయిపోయి ఇంకా నేను పాడలేను, నాకున్న టాలెంట్ ఏంది, నేను తెలంగాణ బాగా మాట్లాడతాను, దేవుడా ఏదో ఒకటి చెయ్యి, నేను జాబ్ అంటే చేసి చేసి అలసిపోయి ఉన్నాను, జాబ్ వద్దు నాకు, సో ఏం చేయాలని ఆలోచిస్తే అప్పుడు ఒక అన్న ద్వారా తొలి వెలుగు అనే ఛానల్లో అడుగు పెట్టిన, దుమ్ము దుమారం అనే ప్రోగ్రామ్ ఆడికి వద్దాం, అది ఉంది ఇంకా సబ్జెక్ట్. ఫస్ట్ ఒక సాంగ్ పాడు, ఈ ఫోక్ సబ్జెక్ట్ కి వచ్చినాం కాబట్టి దీనికి కొంచెం కంక్లూజింగ్ ఇచ్చేద్దాము ఒక్క సాంగ్ తో. మమత యాక్చువల్లీ నీ దాంట్లోనే నాకు బాగా ఇష్టమైన పాట, ఈ మధ్య చాలా ఫేమస్ అయిన పాట అన్నమాట అది. ఓకే, సో నీకోసం ఆ పాట పాడతాం. సూపర్.
అరే శనగ నీలా వాడి సేతులియావే సెందూరాల తువాల సేతులియావే సెందూరాల తువాల సేతులియ నీతో నాతో సెల్లల్లున్నరో మాయదారి మల్లేశ సెల్లల్లున్నరో మాయదారి మల్లేశ బంతి తోట్ల నీలా వాడి బాసలాడావే సెందూరాల తువాల బాసలాడావే సెందూరాల తువాల బాసలాడ నీతో నాకు బవల్లున్నరో మాయదారి మల్లేశ బవల్లున్నరో మాయదారి మల్లేశ. సూపర్. ఇంత మంచిగా వాయిస్ పెట్టుకొని ఇంత టాలెంట్ పెట్టుకొని నేను ఏమంటున్నా, ప్రొడ్యూసర్లు ఇప్పుడు నీకు ఒక 10 మంది తెలియదా ఫోక్లా? నువ్వు ఏ ప్రామిస్ చేయమన్నా చేస్తా, నాకు ఏ ప్రొడ్యూసర్లు తెలవదు. తప్పు నీదే కదా మరి. ఆ? అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు. పెట్టదన్నా కరెక్టే. ప్రొడ్యూసర్లు అంటే ఇప్పుడు ఒక ఛానల్ ఉంది, నాకు అంటే కింద కారణం ఏమైందొచ్చు అంటే మమతకు అవకాశం ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏముండవచ్చు? నాకు అది అర్థం కాకనే ఇన్ని రోజులు నేను సైలెంట్ అయిపోయినా. ఇంకా వద్దు పోకొద్దు, నాకు వదిలేసేయాలి, మనం ఇంకా సెట్ కామ్ ఇక్కడ. నాకు తెలిసిన విషయం ఏంటంటే మమత ముఖం మీద అనేస్తది, ముఖం మీద మాట్లాడేస్తది. ఇది ఇది జరిగిన విషయం 100%. ఇది కరెక్ట్. ఎందుకంటే ముఖం మీద అంట ఏదైనా, నాకు దాచుకోవడం రాదు, ముఖం మీదే అంట. ఉండాలని నేను కూడా అన్నా, కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా రిసీవ్ చేసుకుంటారు. అవును, అవకాశం మనకు కావాలి కాబట్టి వాళ్ళు అంటే తప్పుగా అనుకోవద్దు. ఇది అంటే వాళ్ళకు నచ్చేటట్టుగా ఉండాలి మీన్స్ వేరేలాగా అనుకోకూడదు. నేను ఏది యాక్సెప్ట్ చేయనట్లు. నేను ఒక ఆడపిల్ల నేనేం చెప్తున్నా, అట్లా అనుకోవద్దు అంటున్నా. కాకపోతే మనకు అవకాశం ఒక మంచి పాట వచ్చినప్పుడు, ఇప్పుడు అడగంది అమ్మాయినా అన్నం పెట్టదంట, వాళ్ళతో మాట్లాడన్నా దీనికోసం నేను కావాలంటే క్యూ వాయిస్ ఇస్తాను. అయ్యో నీకు తెలుసా, అన్న అంటే కూడా తప్పులున్నాయిడా. ఒక ప్రొడ్యూసర్ ని పట్టుకొని ఒక డైరెక్టర్లను పట్టుకొని అన్న అన్నాం అనుకో, ఇదేమన్నా నా అన్న పుట్టిందా, నా అమ్మ పుట్టిందా, అది కూడా ఉంది. సో అందుకే అన్న అని కూడా పిలవద్దు. ఇట్లా కూడా ఉంది. ఇంకోటి ఉంది మళ్ళీ నేను చెప్తా, ఫోక్ లో నీకు తెలుసు. నేను ఈ విషయం ఎందుకు చెప్తానంటే, నేను చెల్లె అంటే ఇదేం దూకే చెల్లె అంటున్నారు అన్నోళ్ళు కూడా ఉన్నారు. నాకు బాగా అలవాటు ఇది, ఎవరినైనా నేను చెల్లె అని అంటా. నీకు కూడా తెలిసి ఉండొచ్చు, ఫస్ట్ నుంచి కూడా నేను ఎవరిని మాట్లాడినా చెల్లెనే మాట్లాడు. ఇట్లా అన్నోళ్ళు కూడా ఉన్నారు. అదేమనుకోవచ్చు అంటావు? వాళ్ళకి ఏంటంటే, అరే నేను అవకాశం కోసం పోతే వాళ్ళు నాకు ఛాన్స్ ఇవ్వకుండా చెల్లె చెల్లె అని పిలిచిరు, అట్లా కూడా ఉన్నారు. నేను అవకాశం ఇచ్చిన వాళ్ళు అయితే వాస్తవంగా చెప్తున్నా, నేను అవకాశం ఇచ్చిన పిల్లలు ప్రతి ఒక్కరు అసలు నెక్స్ట్ లెవెల్. మమత కూడా ఉంది. కాకపోతే మమత వాడిన వాయిస్ ఎగిరిపోయింది. మళ్ళీ ఆ నెక్స్ట్ టైం ఫోన్ చేస్తే మమత అందుబాటులో లేదు, యాక్చువల్ వేరే బిజీలో ఉండే. నాకు ఆ సాంగ్ వాంటెడ్ ఉండే, ఎందుకంటే షూటింగ్ డేట్ కూడా అనౌన్స్ చేసిన అప్పటి వరకు అందాలి కాబట్టి. అశ్విని చెల్లె, అశ్విని అంటే ఎవరో కదా, శనిగసేర్ల సింగరు మమత పాడిన ఒక కాంబినేషన్ లో ఒక సాంగ్. అదేం సాంగ్ రా, ఐడియా ఉందా? వచ్చే వచ్చే వానడల్లు లబ్బరియనియలో అని ఒక సాంగ్ అనౌన్స్ చేసేసరికి నాకు ఆ టైం లేక మళ్ళీ సింగిల్ వాయిస్ లేదు, డ్యూయల్ వాయిస్ ని సింగిల్ వాయిస్ గా. తర్వాత నేను ఉండే బిజీకి మళ్ళీ ఎందుకో అప్రోచ్ అవ్వలేదు. బేసిక్ గా నంబర్ పోయిందా ఏం జరిగిందో తెలియదు. దాని తర్వాత మళ్ళీ ఇదే నాకు కూడా అక్కడ నెగిటివ్ జరిగింది. అంటే ఇంకా ఆ పాట కూడా తీసేశారు, అక్కడ వాయిస్ కూడా పోయింది అని అన్నారు కదా అని, ఇంకా అది కూడా నేను వద్దనుకున్నా. సో మీరు అప్పుడు కాల్ చేసినప్పుడు కూడా నేను ఎక్కడ ఉన్నా. యాక్చువల్ నా ఎట్లుంటది అంటే, నేను షెడ్యూల్ చేసుకునేది ఎట్లుంటుంటే, సాంగ్ రికార్డింగ్ 15 తారీఖు, 20 తారీఖు షూట్. నేను మొత్తం ముందే మాట్లాడేస్తాను. ఆ టయానికి ముందే మ్యూజిక్ డైరెక్టర్ చెప్తా, డబ్బులు ముందే ఇచ్చేసి, అన్న ఇది పరిస్థితి, ఇది పరిస్థితి. ఏ మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, ఏ సింగర్ కావచ్చు, పిల్లలు కొత్త కొత్తలకు ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, అందరు మనకు అనుకూలంగా పాడు. నన్ను డిమాండ్ చేసిన వాళ్ళు కూడా ఎవరు, దేవుని పుణ్యాన్ని అదొకటి అవుతుంది. మమత అయితే అసలే డిమాండ్ చేయలే, ఫ్రీగా వచ్చి వాడింది ఆ పాట. కానీ మమత దురదృష్టమా లేదంటే నా దురదృష్టమా, మమత పాట నా దాంట్లో కూడా వాడిందని. ఫస్ట్ నాదే రిలీజ్ అవుతుండేనేమో. ఇప్పటిదాకా కేఆర్ అని ఒకటి చెప్పినావు కదా, అది నాకు సూపర్ అనిపించింది. ఎందుకంటే గుర్తు పెట్టుకొని ఒక ప్రొడ్యూసర్ పేరు చెప్పడం అనేది గొప్ప విషయం. ఓవరాల్ గా ఫోక్ మీద నీ అభిప్రాయం ఏంటి? ఫోక్ అంటే అన్న మస్తు మంది ఉన్నారన్న, మంచి మంచి సింగర్స్ ఉన్నారు. వాళ్ళందరు కూడా బయటకు వచ్చి ప్రతి ఒక్కరు వాళ్ళకి కూడా అవకాశాలు ఇచ్చి ఈ ఫోక్ ఇండస్ట్రీని ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా డెవలప్ చేయాలి. ఎందుకంటే సినిమాలో పాటల కన్నా ఫోక్ పాటలే జనాలు ఎక్కువ వింటారు. అవును అవును అవును. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏ పెళ్లికి పో, ఏ ఫంక్షన్లకు పో, ఫోక్ పాటలే వినిపిస్తుంది. ఎందుకు? ఆ ఫోక్ క్రేజ్ అట్లాంటిది, అందులో ఒక మ్యాజిక్ ఉంటది. సో అట్లా చాలా మంది గొంతులు ఉన్నాయి. ఇంకా ఇల్లే కాదు, ఈ పెద్ద సింగర్సే కాదు, పాత సింగర్స్ అంటే
అప్పట్లో పాడిన వాళ్ళు, ఉద్యమాల కోసం పాడిన వాళ్ళు కూడా అవును. ఇప్పటి వరకు కనిపించకుండా పోయారు చాలా మంది. ఉమ్, ఓకేనా? వాళ్ళందరినీ పక్కన పెడితే ఇప్పుడు వచ్చే సింగర్స్ చాలా మంది, అరే నేను ఒక సింగర్ కావాలి, నేను కనిపించాలి స్టేజ్ మీద, నేను పాటలు పాడాలి అనుకున్న వాళ్ళైతే మస్తు మంది ఉన్నారు. వెతికితే మీకు మాత్రం నిజంగా వజ్రాలే దొరుకుతాయి. ఉమ్. ఇట్లా కూడా భయపడొచ్చు కదా, ఇన్వెస్ట్మెంట్ ఇంత పెడుతున్నాము, ఒక కొత్త సింగర్ తోని ఉమ్. ప్రయోగం చేస్తే మళ్ళీ ఫ్లాప్ అయితే ఎన్ని డబ్బులు పోతాయేమో అని కూడా ఆలోచించవచ్చు కదా, తప్పు ఎందుకు అనుకోవడం అంటే ప్రొడ్యూసర్. ఇప్పుడు నువ్వు చేసే ప్రతి ఒక్క పాట నీది సక్సెస్ అవుతుందా? అంటే ఇట్లా కూడా ఆలోచించాలి కదా. అదే ఉండదు ఇప్పుడు సక్సెస్ ఉండదు. చెప్పలేమన్నా. ఉమ్, మా తలరాత. ఉమ్, ఇప్పుడు నేను వాడిన నీలి నీలి కల్లవాడే సాంగ్ ఉమ్. అది హిట్ అవుతుందని అనుకున్నారా? అనుకోలేదు. అదే వాళ్ళు నాకు పెట్టారు. వాళ్ళకి ఏం కాదులే, ఒక పాట పోతే ఆఫ్టర్. సో కానీ అందరు ప్రొడ్యూసర్లు అట్లా కాదు కదా. అన్న తక్కువలో పెట్టినా గానీ ఉమ్. ఇప్పుడు నువ్వు ప్రతి ఒక్క పాటకి ఇంత అని పెడుతున్నావు. నువ్వు ప్రతి ఒక్క పాట హిట్ అయిందా? నీ ఛానల్ ప్రతి ఒక్క పాట హిట్ అయిందా? 90% ఇట్లున్నాయి. సో అట్లా అని వేరే వేరే ఛానల్స్ చూసుకో, ప్రతి ఒక్క పాటలు హిట్ అయినాయా? అట్లనే కొత్త సింగర్స్ కి ఒక ఛాన్స్ ఇస్తే వాళ్ళు ఇట్లా ఏదో చెప్పలేం. వాళ్ళ ఇచ్చిన వాళ్ళు లేరా అంటున్నా. ఆ? ఇచ్చిన వాళ్ళు లేరా? ఇచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఎక్కడ మరి ఉన్నారు? వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పట్లేదు? నీకు అర్థం కావట్లేదా నేను చెప్పేది? అర్థమైంది నాకు. ఆ, మమత నెగిటివ్ చెప్తుంది. నేనేమంటున్నా, దీని వల్ల కొంతమంది, ఇప్పుడు మనం ఏది చేసినా ఏది మాట్లాడినా మన మాటలినో మంచి మారాలి అనుకుంటావా ఉమ్, మమత, లేదంటే హట్టవాలనుకుంటున్నావా నువ్వు? లేదు మారాలని అనుకుంటున్నా. మారాలనుకున్నప్పుడు ఉమ్. మంచోడిని మంచోడు అని చెప్పి చెడ్డోడు అని అందుకే అన్న నీకు అప్పటి నుంచి కూడా నీది ఇదే మాట చెప్తున్నా. మమత ఏ ఇంటర్వ్యూలో ఎవరి గురించి, మంచోళ్ళ గురించి, ఇప్పుడు ఏదో కేఆర్ అన్నావు, ఉమ్, కేఆర్ అన్న నీతో వాస్తవంగా ఆయన గురించి ఎందుకు ఇంతసేపు మాట్లాడుతున్నా అంటే, నువ్వు చెప్పి ఇంకా గుర్తు పెట్టుకొని చెప్పినా అంటే గొప్ప విషయం. ఎవరన్నా? కేఆర్ ఏంది ఛానల్, నువ్వు ఏదో అవకాశం ఇచ్చిరన్న, ఎస్కే ఫోక్స్ ఉన్నారు, అవును. ఆయన గురించి ఆయన- ఎక్కువ సేపు ఎక్కడ మాట్లాడలేదే మమత. మరి మస్తు మాట్లాడినా, నువ్వు మొత్తం ఇంటర్వ్యూ నేను ఎస్కే ఫోక్స్ గురించి చెప్తా, నరేష్ అన్న హిట్ గురించి ఇచ్చిండా ఎస్కే ఫోక్స్? ఇచ్చిండు. ఇప్పుడు ఇచ్చిన సాంగ్ కూడా హిట్ సాంగ్. ఎన్ని పాటలు ఇచ్చిండంటే ఏమంటారు? ఆయన దగ్గర దగ్గర నాకు 3 సాంగ్స్ ఇచ్చిండు. ఒక సాంగ్ అయితే నేను పాడలేకపోయినా, మ్. 2 సాంగ్స్ ఇప్పుడు ఆయనది హిట్ సాంగ్. ఒకటి గజ్వెలి నా ఊరే, ఒకటి మన జానులీరి అక్క చేసింది. మ్. రెండోది ఎంత ఇప్పుడు పోయింది ఆ పాట? ఆ పాట వచ్చి లాక్స్ లో పోయింది. అది మిలియన్స్ అయితే కాదు కదా. అన్న చాలన్న, పాడిన పాట లాక్స్ లో పోయిందంటే ఓకే. మేమేమనుకున్నామంటే ఆ పాట ఆయన ఏమన్నాడంటే, పోని పోకపోని నీ వాయిస్ బయటికి రావాలి మ్. అని ఆయన దగ్గరికి వచ్చి, ఆయన అక్కడికి వెళ్ళి, నేను ఎక్కడికి వెళ్ళి పాడాను తెలుసా? మ్. సిరిసిల్లకి వెళ్ళి పాడాను. ఉమ్, సో ఆ పాట, అండ్ ఇప్పుడు మళ్ళా మొన్న ఇక్కడ మన వెంకట అస్మీర్ అన్న దగ్గర ఒక పాట పాడింది. ఆ Okay. పాట ఇప్పుడు మినిమం అయితే 50K పోయింది. Okay. ఎందుకంటే నేను ఎంతో ఏ ఛానల్ అది? ఎస్కే ఫోక్సే. SK. ఓకే, సో తప్పలేదు. ఎవరైనా సరే ఇవ్వాలి. నేను ఒకటే చెప్తా మమత, నేను తప్పు పట్టాలని కాదు. అంటే ఈడ ఏమైపోతుందంటే మమత టార్గెట్ అవుతుంది, నాకు అనిపించి చెప్తున్నా. వన్ ఆఫ్ ద, నీకు నాకు ర్యాపో ఉన్నా, ఏమున్నా నేను ఒక యాంకర్, మీరు ఒక గెస్ట్, అంతే. ఎనాఫ్ అంతవరకే. ఉమ్, ర్యాపో ఉంది కదా అని నేను మమతని జోకాలంటే నా మెంటాలిటీ అది కాదు. నేను జోకను కూడా. అవును. నా ఇంట్లో తీసుకొచ్చి మా అమ్మని కూర్చోబెట్టినా నేను అదే క్వశ్చన్ చేస్తాను. ఉమ్, సీరియస్గా చెప్తున్నా. ఉమ్. వాస్తవాలే మాట్లాడుకోవాలి. ఇక్కడ నేను నా గురించి తిట్టుకునేటోళ్ళు బొచ్చడం మంది ఉన్నారు, పోడేటోళ్ళు కూడా బొచ్చడం మంది ఉన్నారు. మమత వాయిస్ నాకు ఇష్టం. ఎందుకంటే అందులో ఒక కిక్ అనేది ఉంటుంది. మమతది ఒక డిఫరెంట్ వాయిస్, నేను ఒప్పుకుంటుంది 100%. నాకు కూడా ఇప్పటి వరకు ఉన్న ఆలోచన మమత విషయం గురించి ఏంటంటే, మమత ఎందుకు సక్సెస్ కాలే నాకు కూడా క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది. నాకు క్వశ్చన్ మార్క్ అదే ఉంది. ఉమ్, నాకెందుకు సపోర్ట్ చేయట్లేరు, నన్ను ఎందుకు కావాలని తొక్కేస్తున్నారు, అసలు ఏ పాట పాడనీయకుండా చేస్తున్నారు, ఎందుకు? నాకు అంటే ఎందుకు ఇంత కక్ష? సింగర్ కాకముందుకే శత్రువులను పెంచుకున్నట్టుంది అనుకుంటే ఏమంటారు మమత? లేదన్న, ఉమ్. నువ్వు నమ్మిన మరి ఇంతమంది సింగర్లు ఉన్నారు, వాళ్ళందరూ సక్సెస్ అవుతున్నారు, మరి మమత ఎందుకు శత్రువులు ఉన్నారు సక్సెస్ కానియకుండా చేస్తున్నారు? అది నాకు అర్థం అవ్వట్లేదు. నాకు నిజంగా ప్రొడ్యూసర్ల గురించి కానీ డైరెక్టర్ల గురించి కానీ ఏమి తెలీదు. ఉమ్. కాకపోతే వచ్చే కొంతమంది కొత్త సింగర్స్ కూడా ఏమంటున్నారంటే, ఎగ్జాంపుల్ మా చెల్లెనే ఉంది ఒక అమ్మాయి, డైరెక్ట్ అన్నది, వేస్ట్ అక్క, ఈ ఫోక్ ఇండస్ట్రీలో మనం ఉండలేం, మనం పాడలేం, మనకి ఎంత మంచి గొంతున్నా కానీ మనల్ని ఎవ్వరు సపోర్ట్ చేయడు అని చెప్పేసి అన్నది. అంటే పిచ్చిదాని అట్లా ఉండొద్దు, ఎప్పుడైనా ఎదిరియాలి, ఉమ్. మాట్లాడాలి, ఉమ్. చెప్పాలి అన్న, ఉమ్. మాకు ఈ అవకాశం, మాకు ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి, ఉమ్. మాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, మా ఉమ్. వాయిస్ సెట్ అవుతుందంటేనే పాడిపియండి అని చెప్పుకోవాలి. ఉమ్. నేను అట్లా చెప్పుకున్న ఏమంటే సందర్భాలు ఎన్నున్నాయో. ఉమ్. నేను తిరిగిన ఏమంటారు ఈ స్టూడియోలు ఎన్నున్నాయో. ఓవరాల్ గా మమతకి క్వశ్చన్ మార్కే ఉంది తప్ప క్లారిటీ లేదు. క్లారిటీ లేదు. ఆ క్లారిటీ లేకనే
ఈ మమత ఇంకోటి ఏం చేయగలుగుతది? మమత ఇలాగే అంటే పాటలు పాడకుండా వచ్చే అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటదా? లేకపోతే మమతకి ఇంకేమైనా టాలెంట్ ఉందా అని చూసుకుంటే నేను యాంకరింగ్ చేయగలుగుతా. నేను ఒక మాట అంట, మమత సింగర్ కంటే యాంకర్ గా తోపని నేను అంట. 100% అది. ఇప్పుడు అదే మాట నడుస్తుంది. మరి ఇప్పుడున్న దీనికి వద్దాం, మీరు యాంకర్ అవ్వడానికి. అవును. మమత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? డాడీ ఆర్టీసీ డ్రైవర్, ఉమ్, మమ్మీ ఇంట్లోనే ఉంటది. ఉమ్, ఇద్దరు తమ్ముళ్ళు జాబ్ చేస్తారు. ఉమ్. ఇద్దరు తమ్ముళ్ళకి మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయి ఓకే. ఎక్కడ నెగిటివ్ ఎక్కడ? నల్గొండ దగ్గర అమ్మన బోలు. ఓకే. అక్కడ వెళ్తారా అప్పుడప్పుడు, విలేజ్కి వెళ్తుంటారా? తప్పకుండా వెళ్తుంది. ఉమ్. పండగలకి వాటికి వీటికి వెళ్తూ ఉంటా. ఎన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చారు హైదరాబాద్కి? నేను చిన్నగా ఉన్నప్పుడే వచ్చారు. ఉమ్. నేను ఎంత 3 years ఉన్నప్పుడు హైదరాబాద్ అవునా? వచ్చేసాను. ఓకే. పొలాలు ఉన్నాయా అక్కడ ఏమన్నా? మాకేం లేవు, పొలాలు లేవు. ఇక్కడ ఓన్ హౌసా? ఉన్నదాన్ని అత్తమ్మకి ఇచ్చేసిన. ఇక్కడ ఏమన్నా ఓన్ హౌసా ఇక్కడ హైదరాబాద్? ఓహనాస్. ఓన్ హౌస్. మా ఓకే. డాడీ ఆర్టీసీ డ్రైవర్ కాబట్టి ఎన్నో కష్టాలు పడి బాధలు పడి అది అలా నెట్టుకొచ్చిండు. ఓకే. చిన్నప్పుడు స్కూల్ లైఫ్ కావచ్చు, మమత బ్యాక్ ఎండ్ సంథింగ్ చిలిపి పనులు అనేటివి కొన్ని ఉంటాయి. Hmm. ఏదైనా గుర్తున్న మెమోరీ ఏదన్నా నీ 100% ఉందన్న. ఆ, 10th కాదు 7th క్లాస్ లా ఓ పోరడు నన్ను నేర్పిస్తుండని ఆ, మస్తు కొట్టినా. ఆ, మామూలు కొట్లే, ఆడిని కొట్టినా. అదే రకంగా మా ఫ్రెండ్ను ఒకడు ఏడిపిస్తుండంటే ఆడిని ఇట్లా మస్తు కొట్టినా, చెప్పుతోడు కొట్టినా అని. మామూలు కొట్టలే, ఇజ్జతంతా తీసేసిర్రు ఆ స్కూల్లో. ఓకే ఓకే ఓకే. ఇంకా ఏదైనా? ఎందుకంటే చాలా మంది రౌడీ అంటారు. నేను కూడా అదే, చాలా మంది కాదు, నేను కూడా అంట. మా అమ్మ బుద్ధులు నాకు వచ్చినాయి అని రౌడీ అంటారు. ఓకే. నా దాని మాటలలో గెలవలేరు, ఉమ్, అట్లా ఉంటది. ఆడేమన్నా అన్నాడంటే కొట్టుడే. ఉమ్. నా జోలికి సామాన్యంగా రారు. ఇప్పుడు కూడా అప్పుడా? ఇప్పుడు గిట్లా ఓడన్న ఏమైనా ఎక్కువ చేసిందంటే కొట్టుడే. ఎక్వేషన్ మీన్స్? ఇప్పుడు మీద చెయ్యేసిండు నాకు నచ్చకుండా, అట్లా వేస్తారా? వేస్తారన్నా. Okay. చాలేగాళ్ళు చూడగాళ్ళు చాలా మంది ఉన్నారు, నీకు Okay. తెలియదు. ఓకే. కొంచెం మంచిగా నవ్వుకుంటా మాట్లాడినామంటే కథమిగా. ఒక ఫ్రెండ్ గా మనం మంచిగా ఉండాలి, ఎందుకు యాటిట్యూడ్ తో ఉంటే వేరే అనుకుంటారు కాబట్టి ఫ్రెండ్లీగా మాట్లాడితే అంతే. ఓకే. సో అందుకే ఎవరైనా కొంచెం ఎక్కువ చేసిరనుకో కొట్టుడే. ఓకే. అందుకే నన్ను రౌడీ అంటారు. ఓకే. ఇంకేదైనా మెమొరీ నీ ఫ్రెండ్స్, బాయ్స్ ఫ్రెండ్స్ కావచ్చు, లేడీస్ Boy ఫ్రెండ్స్, friends ఉండరు మనకి. లేడీస్ ఫ్రెండ్స్ కావచ్చు, మీరు కొట్టుకున్న సందర్భం కావచ్చు, ఇంకేదైనా? ఒక అమ్మాయి చిన్నప్పుడు నా పాటల బుక్కులు ఉండే, నేను పాటల బుక్కులు అప్పుడు వచ్చాయి కదా, అప్పటి నుంచి కూడా పేపర్ల చింపుకొని పాటలు అవన్నీ పెట్టుకొని అది పెట్టుకొని చిన్న పాటల బుక్కులు ఉండేది అప్పుడు. సినిమా పాటలు వచ్చినప్పుడల్లా ఆ పాటల బుక్కులు దాచి పెడుతూ ఉండేది. ఓకే. కానీ ఒక దొంగముండ ఏం చేసిందంటే అన్ని పాటలు అన్ని తీసుకొని అవి దానిని అని చెప్పేసి ఇచ్చేసింది అనమాట. అయితే ఏం కాదు, పేరు? దాని పేరు ఐడియా లేదు కానీ దాని మస్తు కొట్టినా. కొట్టుడే నాయనకి ఇస్తావా ఇయ్యవా, నాయనకి ఇస్తావా ఇయ్యవా అని. దొంగ ముఖం తీసుకొని దాచుకొని, లేదు ఇవి నావే నేనే కొనుక్కొచ్చుకున్నా అని చెప్పేది. ఓకే. మరి ఇంత రౌడీ పిల్లకి లవ్ స్టోరీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా బ్యాక్ ఎండ్స్ లో? ఏం లేవు. మస్తు మంది లవ్ చేసిర్రు కానీ నాకు చెప్పడానికి భయపడతారు. నువ్వు ఇంత రౌడీ అయితే ఎవడొస్తుంది నీ దగ్గరికి? రాడు. నువ్వు డైరెక్ట్ గా ఎవడన్నా కనీసం నీకు ఇష్టం ఉండి కూడా అరే ఇష్టపడుతుంది కానీ నువ్వు ఊసరి వెళ్ళాక ఏ టైంలో ఎట్లుంటావో తెలియదు కదా. ఎవరన్నా అంటే ఎంబడబడి నేను ఇట్లా ఏమన్నా సందర్భాలు ఉన్నాయా చిలిపిగా, ఏదన్నా గుర్తుండిపోయే మెమోరీ లాగా ఏదన్నా? అదేం లేదు కానీ ఒక అబ్బాయి మాత్రం లవ్ ప్రపోజ్ చేసిండు. నేను డైరెక్ట్ గా ఏం చేసా అంటే తీటమొఖం దానిగా నాకేమేరకప్పుడు సార్ గీనంట నన్ను ఇష్టపడుతుండంట అని చెప్పి పోయా చెప్పి ఓకే. ఏదన్నా ఎవరన్నా ఇప్పటి వరకు మమత అరే బాగున్నాడే అబ్బాయి, ఇలాంటి అబ్బాయి ఉంటే బాగుంటది నా లైఫ్ అన్న సందర్భం ఏదన్నా థింక్ చేసి ఎవరన్నా చూసి అట్లా ఫీల్ అయిన సందర్భం? నాకెవ్వరంటే అట్లా. ఏంది నువ్వేమన్నా తేడానే? తేడా కాదు, అంతా ఎట్లా ఉన్నారంటే యూజ్ అండ్ త్రో ఉన్నారన్న. అందరు అట్లుంటారు కదా, అందరు అట్లుంటారు కదా. కొంతమంది ఉంటారు మంచోళ్ళు అట్లా, అందరు అట్లా. మమత అంటే ఏంటో తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అరే అది ముఖం మీద మాట్లాడుతుంది రావయ్, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉండాలి రావయ్ అన్నట్టు కొంతమంది ఉంటారు. నేను కొంతమంది అబ్బాయిలతో మాట్లాడతా అక్క, చెప్పాలంటే 90% అబ్బాయిలు
నన్ను అక్క అక్క అని పిలుస్తారు, ఎక్కువ మంచిగా మాట్లాడతారు. అలాంటి వాళ్ళతో నేను డైరెక్ట్ మాట్లాడతా, బే సాలే బేకు అట్లా మాట్లాడేస్తా. మొత్తం చిల్ బోరాన్ బోరాన్ అంటూ బోరా ఇట్లనే మాట్లాడతా. ఓకే, మమతకు పెళ్ళయిందా? నేను ఇప్పటి వరకు అయితే ఎక్కడ చెప్పలేదు. నా ఇంటర్వ్యూ చెప్పు. అవ్వలేదు ఇంకా. కాలేదంటే మమత యాటిట్యూడ్ బట్టి అవ్వలేదా, మమత చేసుకోవద్దని ఆగిందా? మమత చేసుకోవద్దని కాదు, ఒక సిచ్యువేషన్ జరిగింది కానీ అది యాక్చువల్లీ పెళ్లి వరకు వెళ్ళలేదు. నాకు తెలిసిన సందర్భం ఏంటంటే, ఇది కొన్ని విషయాలు బయట కొన్ని రూమర్స్ ఉంటాయి, దాన్ని బట్టి కూడా ఒక ఆడపిల్లను ఎదుటోడు కొంచెం చీప్గా మాట్లాడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీని ఒక క్లారిటీ కోసమే అడుగుతున్నా తప్ప నాకేదో వ్యూవర్షిప్ కావచ్చు, లేదంటే మమతని ఏదో కించపరచాలని కదా. ఇది ఒక చిన్న క్లారిటీ, మీరు ఎందులో చెప్పలేదు, బేసిక్ గా చెప్పలేదు, చెప్పను కూడా. పెళ్లి సందర్భం ఎందుకు అక్కడ దాకా వచ్చి ఎందుకు ఆగిపోయింది? అందరు పెళ్లి అయిపోయింది, హస్బెండ్ వదిలేసింది అనుకుంటున్నారు. ఎవరు అనుకుంటున్నారు అట్లా? బయట టాక్. బేసిక్ గా మీరు నాకు పరిచయమైనప్పుడు కూడా నాకు తెలియదు అసలు, నాకు తర్వాత తెలిసింది. నేను పెద్దగా నా మెంటాలిటీ నీకు ఐడియా ఉండొచ్చురా, మనం చాలా దగ్గరగా తిరిగినాం కాబట్టి ఒక అన్న చెల్లెలాగా నా మెంటాలిటీ నీకు ఐడియా ఉండొచ్చు. నేను పెద్దగా బేసిక్ ఎవరి గురించి పెద్ద డిస్కషన్ చేయను కాబట్టి మమత గురించి కూడా నేను పట్టించుకోలేదు. ఈ సందర్భం ఎందుకు అడుగుతున్నా అంటే, దీన్ని ఒకటి క్లారిటీ ఇచ్చుకుంటే బాగుంటదేమో, ఎందుకంటే మంచి పేరున్న యాంకర్ గా మీకు మంచి పేరుంది బయట. చెప్పిన కదా పెళ్లి దాకా వచ్చింది, కానీ అది వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత డాడీ వాళ్ళు ఎన్ని సంవత్సరాల కింద? మొన్న 2021 లో. ఓకే, 21 అక్కడ దాకా వచ్చింది, కానీ మొత్తం అన్ని తెలిసిన తర్వాత వద్దనుకుంటా. ఇన్ని రోజులు ఆగడానికి గల కారణాలు ఏంటి? ఏదో నాకేమనిపిస్తుంది అంటే, ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు అడిగేటప్పుడు మమతలో ఏదో పెయిన్ ఉంది, బట్ అవి అన్ని దాచిపెట్టుకుంటూ నా కళ్ళల్లో అనిపిస్తుంది. అంటే నీ కళ్ళల్లో నీళ్లు తిరిగినట్టు, నేను వాస్తవంగా చెప్తున్నా, చూసేలో కూడా ఏదో పెయిన్ ఉంది. అసలు ఏంటి, ఏం సఫర్ అవుతుంది మమత? యాక్చువల్లీ ఏం జరిగిందంటే, ఇప్పుడు ఇద్దరు తమ్ములకు కూడా మ్యారేజ్ అయిపోయింది. సో నేను ఒంటరిగా, అంటే అలోన్, నాకు బాగా భక్తి, నేను గుళ్ళకి బాగా తిరుగుతావు నాకు తెలుసు. గుళ్ళకి బాగా తిరుగుతా, ఆమె స్టేటస్లో ఎక్కువ పెడతా, ఆమెనే నమ్ముకుంటా. నువ్వే చూసుకోమ్మా నా లైఫ్ని, నువ్వు ఎత్తేయాలనుకుంటున్నావా లేకపోతే లేపాలనుకుంటున్నావా నీ ఇష్టం, ఏమన్నా చేసుకో. ఒక మనిషికి మన గురించి చెప్తే వాళ్ళు మనకి సపోర్టివ్గా మాట్లాడి, మంచిగా మాట్లాడి మన వెనుకనే గొయ్యి తవ్వుతున్నారు. అలాంటిది నేను అందుకే ఒక ఇద్దరు ముగ్గురిని నమ్మి అన్ని చెప్పినా, ప్రతిదీ చెప్పినా, కానీ వాళ్ళు నన్ను చాలా చీప్ గా చూడడం స్టార్ట్ చేసి. నమ్మినా అంటే లవ్ చేసినావా, ఫ్రెండ్షిప్ లో నమ్మినావా? ఫ్రెండ్స్ అమ్మాయిలు నేను చెప్పేది. ఓకే అబ్బాయిల క్లారిటీ, ఎందుకంటే ఒకటి మాట్లాడితే ఒకటి రిసీవ్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఒక అబ్బాయి కూడా ఉన్నాడు, అతను నన్ను లవ్ చేసినా అన్నాడు, హ్యాపీగా ఉన్నాం, మంచిగా మాట్లాడిండు. సరే నేనేమన్నా అంటే, మనం కలిసి ఉండాలంటే ఫస్ట్ పేరెంట్స్ ని అడగాలి. 100% వాళ్ళు ఒప్పుకుంటారంటేనే నేను రెడీ, లేకపోతే వద్దు. అడిగిండు, వద్దు అన్నాడు, లైట్ తీసుకుంటా. నేను అప్పటి నుంచి మాట్లాడలేదు, కలవాలని ట్రై చేయలేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఒక్కసారి మనిషి వద్దు అనుకుంటే నేను మళ్ళీ వెనక్కి తిరిగి కూడా చూడను. అలా మమతకు ఒక ఇట్టియాలన్న టార్గెట్ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. 100% ఆ టైంలో నేను అశ్విన్ తో డిస్కస్ చేసిన, అసలు ఇది డ్యూయట్ సాంగ్ వాడేయడానికి కారణం వేరే రాష్ట్రని, నీకు మా ఊరి గొల్లపేటగా ఐడెంటిఫై ఉంది, బట్ మీరిద్దరు ఒక్క ఫ్రేమ్ లాగా అనిపిస్తే నాకు కొంచెం అమ్మాయి కూడా కొంచెం ఐడెంటిఫై, నువ్వు అప్పటికే కొంచెం ఎస్టాబ్లిష్ అయ్యాను, నీది ఇట్టుంది కాబట్టి. ఆమె ఇట్టుంది మీన్స్ ఆమె పాడిన విధానం కొత్త అమ్మాయి, ఆమె కూడా అశ్విని కూడా జానురి చేయడం కావచ్చు, అది బాగా హిట్ అయింది మా ఊరి గొల్లల పిల్లగాడు సాంగ్. బట్ మీ ఇద్దరు కాంబినేషన్ లో కొత్త, ఫస్ట్ నాకు ఫోన్ చేసిన అన్నారు కదా, నాకు మీరు మాట్లాడుతుంటే ఒకటి గుర్తొస్తుంది. నేను ఇంత థింక్ చేసినా ఒక ప్రొడ్యూసర్ రెస్పెక్ట్ ఇవ్వలేదే, నేనేం మిస్అండర్స్టాండింగ్ నేను మాట్లాడలే, ఒక చెల్లె అనే ఉన్నా నాతోని. అదే బాణాపురం నిహారిక ఆఫ్టర్నూన్ 3 o'clock వెళ్ళి నైట్ మొత్తం నాతోనే ఉంది ఆ చెల్లె, నైట్ మొత్తం. నైట్ ఆ రోజు నీ రికార్డింగ్ బాణాపురం కట్టినాడు మా సాంగ్, అప్పుడే మిక్సింగ్ అయిపోయింది, అప్పుడే షూటు, ఎర్లీ మార్నింగ్ 5 o'clock వచ్చినాం మేము. పాట రిలీజ్ చేసిన 6 o'clock, ఆమె మెట్రో స్టేషన్ కాడ దించి ఇంటికి వచ్చేసరికి గంటకు 1,00,000 పోయింది అది. అరే పోనీ సంతోష్ అన్న కొంచెం వేరే క్యాండిడేట్ అనుకుంటే తొందరగా వెళ్ళిపోవచ్చు. నేను ఫస్ట్ యాక్చువల్ వీడియో కాల్స్ నేను చూడలేదు బేసిక్ గా, పెద్దగా మీ దగ్గర అశ్విన్ చెప్పినట్టుంది. లేదు బావా యాక్చువల్లీ ఈంద్ర అమ్మాయి, నేను ఈ మాట అనొచ్చు మేబీ, అశ్విని ఎందుకు ఈ అమ్మాయి అర్థం చేసుకోవట్లేదు, మ్యూజిక్ అనేది నా చేతులు ఉండదు కదా, మ్యూజిక్ డైరెక్టర్ కొన్ని ఏంటంటే చక్కగా వాడకపోతే టేక్లు ఎక్కువైతే టైం వేస్ట్ అవుతుంది. మనకు అదేంటంటే ఆ సాంగ్ ఒక డిఫరెంట్ గా చేద్దాం అనుకున్నాం కాబట్టి టైం తీసుకున్నాం మనం బేసిక్ గా.
అక్కడ అనిపించింది. ఓకే. దానివల్ల మమతకి ఎప్పుడైనా గిల్టీ ఫీల్ అయ్యి ఎప్పుడైనా ఎమోషనల్ అయిన సందర్భం ఉందా? అరే! నేను ఎమోషనల్ కాదన్నా. నిజంగా అప్పుడు ఆ సిట్యుయేషన్‌ల నేను మస్తు ఏడ్చిన. ఆ పాట పోయిందే నాకు. ఆ పాట వచ్చుంటే బావున్నే అనుకున్నా నేను. కేవలం అతని వల్లే. నిజం చెప్తున్నా కదా! ఇప్పుడు కూడా ఒప్పుకుంటా నేను. అతడు చేసిన అది వల్ల అక్కడ పోయింది. ఇంకో దగ్గర కూడా పోయింది. అంటే ఆయనకి అనుమానం అంతే. జస్ట్ ఎవరితోటి మాట్లాడుతదా అని ఆ ఫ్రెండే కదా వాడికి ఉంటది ఇంకా. ఇప్పుడు పేరెంట్స్ ఇబ్బంది పడతారు, ఈ పిల్ల 7 గంటలకల్లా ఇంటికి వెళ్ళకపోతే అన్న సిచ్యువేషన్ అంటే ఆ సిచ్యువేషన్ లో మాట్లాడాడు తప్ప అతనికి నా మీద ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ ఏం లేవు. కానీ అప్పుడు నేను చాలా బాధపడ్డా. అనవసరంగా ఒక ఫ్రెండ్ని పెట్టుకున్నాను నేను. అది పెట్టుకొని ఉండకపోయింటే ఈ పాటికి నేను ఎక్కడో ఉండేదాన్ని. అవన్నీ ఆలోచించుకుంటాను. నిజంగా చెప్పాలంటే ఎవరైతే నీకు అంటే నీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అలా జరిగిందో ఆ పర్సనే నాకు ఫస్ట్ సాంగ్ వెళ్ళి పాడడానికి కూడా తనే కారణం. నెగిటివ్లన్నీ ముందుకు తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళాడు. అటెంప్ట్ టైం బ్యాక్ గుంజాడు అనుకుంటున్నావు? బ్యాక్ కూడా గుంజాడు. ఓకే. ఉండా ఫ్రెండ్ ఇప్పటికి మాట్లాడతారు? లేదు, తనకి మ్యారేజ్ అయిపోయింది. ఇంకా నేను అప్పటి నుంచి మాట్లాడట్లేదు. ఓకే. ఒక మనిషి వద్దు అనుకుంటే అంతే, ఇంకా అక్కడే దూరం. ఓకే. కానీ మమతకైతే మేజర్ గా ఒక స్టార్టింగ్ గెటిన్ అయ్యే టైంలో, ఒక ఇట్లో ఉన్న టైంలో మాత్రం ప్రతి మనిషికి నేనైతే ఒకటి నమ్ముతా, ఒక అవకాశం ఇస్తాడు దేవుడు. దాన్ని ఖరాబ్ చేసుకుంది మమత అని నేను అంట. లేదన్నా, నేను ఎక్కడ ఖరాబ్ చేసుకోలేదు. ఆ టైంలో నేను ఎక్కడ ఖరాబ్ చేసుకోలేదు. నేను చాలా తనకి అంటే నిజం చెప్పాలంటే తను నాతో ఎక్కువ రోజులు ఏం లేడు. జస్ట్ ఫ్రెండ్షిప్ అంతవరకే. నార్మల్ గా మాట్లాడేవాడు. ఫ్రెండ్షిప్ అయినా, హస్బెండ్ అయినా, ఇంకో సో కాల్డ్ అయినా, మనం ఉన్న ఫీల్డ్ లో అనుమానం ఉంటే పని రాదు. ఫస్ట్ పాయింట్. అందుకే నేను ఏం చేశానంటే తొందరలోనే నీ పాట అయిపోయిన నెక్స్ట్ రోజే కట్ చేసేసిన. అవునా? నువ్వు పాట అయిపోయిన నెక్స్ట్ రోజే నువ్వు నిజంగా చేసుకునేటోడు అయితేనే నువ్వు నాకు పెట్టు రూల్స్, లేకపోతే వద్దు. ఎందుకు ఇదంతా? నేను నీ వల్ల నేనెందుకు పిచ్చిదాన్ని అవ్వాలి? నేనెందుకు మెంటల్ గా ఏంటి డిస్టర్బ్ అవ్వాలి? వద్దు. నువ్వు నిజంగా చేసుకునేటట్టు అయితే ఇంటికి పోయి అడిగిరా. నీ అమ్మ నీ అయ్యని అడుగు. వాళ్ళు ఒప్పుకుంటారంటే చెప్పు. అప్పుడు నువ్వు చెప్పు, నేను టైం ప్రకారం నేను ఉంటా. నువ్వు అసలు ఏం కాదు, జస్ట్ నార్మల్ గా మాట్లాడుతున్నా ఈ టైంకే నువ్వు ఇట్లా చేస్తే రేపు నాకు సపోర్ట్ చేస్తావని గ్యారెంటీ ఏంది? వద్దు నాకు నువ్వు. అప్పటి నుంచి కట్ చేసిన. అప్పటి నుంచి ఇంకా నేను ఏం చేసిన అంటే సరే ఈ పాటలు నాతోటి కాదు, ఎక్కడికి వెళ్ళినా ఇలాగే జరుగుతుంది నాకు. మీ విషయంలోనే కాదు, ఇంకో దగ్గర తెలుసా, పాట మొత్తం పాడిన 2 గంటలు వెళ్ళి నిలబడి పాట మొత్తం పాడి పైసలు కూడా ఇచ్చిరు. వచ్చిన తర్వాత మెట్రో దగ్గరకు వచ్చినాక పాట నీకు సెట్ కాదు అన్నారు. నేను ఆ రోజు ఏడ్చిన. మళ్ళీ ఈ రోజు మళ్ళీ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి నాకు. ఆ పాట వచ్చి ఉంటే నాది ఎక్కడో ఉండేది, మళ్ళీ మమతకు ఒక హిట్ పడేది. కానీ అది కూడా రాకుండా చేసిరు. సో అట్లా ఇంకోటి అదే నివృత్తి వైబ్స్ లో ఎర్ర చీర తెస్తావా ఎర్ర రేఖ తెస్తావా ఆ పాట కూడా నేనే పాడుంటే అది కూడా హిట్ పడి. అట్లా నాకు చాలా హిట్ సాంగ్స్ పోయినాయి. ఓకే, టాపిక్ వేరే అయింది. పెళ్లి విషయానికి వస్తే ఓకే, అది జరిగిపోయి నెక్స్ట్ మళ్ళీ ట్రై చేయలేదా పెళ్లి చేద్దాం అంత? కానీ ఇప్పుడు చేస్తున్నారు. ఎక్కడ అబ్బాయి ఫిక్స్ అయిందా? అబ్బాయి ఇంకా ఫిక్స్ కాలేదు. ఇప్పుడు పెళ్లి చేద్దామని మీరు ఫిక్స్ అయ్యారు? నేను కాదు, పేరెంట్స్ అదే చేద్దాము అని. ఇప్పుడు వాళ్ళు కూడా సంబంధాలు చూస్తున్నారు. లేట్ అయిందని అనుకోలేదా మమత? నేనేం అనుకోవట్లేదు. ఇప్పుడు మళ్ళీ పెళ్లి వల్ల కెరీర్ ఎఫెక్ట్ అవుతుందని ఏమనుకోవట్లేదు ఇప్పుడిప్పుడే? లేదు, నేను ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100% చెప్తా నేను. నాది ఇది, నేను యాంకర్, నేను ఇట్లా చేస్తా, టైమింగ్స్ ఇట్లా ఉంటాయి, మీకు నచ్చితేనే. 3 మూలు పడేదాకా సరే అంటాడు. 3 మూల తర్వాత ఇట్లా చేస్తే ఏం చేస్తావు అప్పుడు? ఏంటిది? పెళ్లి అయిన తర్వాత నేను మేనేజ్ చేస్తా. నేను మేనేజ్ చేస్తే స్టీరింగ్ నీ చేతిలో పట్టుకుంటా. నేను మేనేజ్ చేస్తా అన్న. మనం ఎట్లా వాళ్ళకి రెస్పాన్స్ అవుతామో, వాళ్ళని మనం ఎలా చూసుకుంటామో వాళ్ళు మనల్ని అలాగే చూసుకుంటారు. మనం మంచిగా చూసుకుంటే. మరి ఫస్ట్ దాంట్లో ఎందుకు మిస్ అయిందంటే ఏం చెప్తావు? ఏది? ఫ్రెండ్షిప్ ఉన్నది. అది ఫ్రెండ్షిప్ విషయంలోనా ఆయన తప్పుగా అర్థం చేసుకోవటం. ఎందుకంటే ఈ ఫీల్డ్ అట్లా ఉంటదని చెప్పి చాలా మంది వాడికి నెగిటివ్ చెప్పారు.
అప్పుడైతే లేదు. అప్పుడు జెన్యున్ గా చెప్తున్నా, లేదు కాదు. ఇప్పుడు ఉందని నేను అనట్లేదు, ఉంది, ఉంది. నాకైతే ఐడియా లేదు ఇప్పుడు బేసిక్ గా. ఉంది, ఉంది. అంటే దాన్ని కవర్ చేస్తున్నాను అనుకోవద్దు, బేసిక్ గా నేను ఎవరికి టచ్ లో ఉండను. ఓకే, మరి ఇప్పుడు ఏంటి అసలు మమత ఎప్పుడన్నా ఒక్కరితో ఒంటరిగా కూర్చొని బాగా బాధపడ్డ సందర్భం ఏముందంటే? ఒకటి కాదు, ఉమ్. రోజు ఏడుస్తూనే ఉంటా. ఆ? అవును, నిజం. ఎందుకు వాటర్ ఎక్కువైతే కళ్ళలో? వాటర్ ఎక్కువైతే కాదు, కష్టాలు ఎక్కువైపోయినాయి. బాధలు ఎక్కువైతే. పెళ్లి కాలేదు, ఏం బాధలు ఉన్నాయి మమత కంటే? ఏంది అవకాశాలు ఇస్తలేరేనా? అన్న నీకు ఒక విషయం చెప్పనా, ఆ. నేను ఇంటర్వ్యూలు చేసుకుంటే కొంతమంది డబ్బులు ఇవ్వలేదు, ఉమ్, కొన్ని ఈవెంట్లు చేస్తే డబ్బులు ఇవ్వలేదు, ఉమ్, కొన్ని ప్రమోషన్స్ చేస్తే డబ్బులు ఇవ్వలేదు. ఆ అట్లనే ఒక దగ్గర జాబ్ చేసిన ఒక మంత్ శాలరీ ఇవ్వలేదు, ఇంకో దగ్గర జాబ్ చేసిన 2 మంత్స్ శాలరీ ఇవ్వలేదు. ఆ? నేను ఇట్లా ఎన్ని దాటుకుంటూ వచ్చినా అంటే మమత ఇప్పటికి పైకి నవ్వుతూ ఉంటది. నేను నీ దగ్గర చెప్తున్నా, ఇప్పటివరకు ఎవరి దగ్గర చెప్పలేదు, ఎందుకంటే నేను నా అన్నావు కాబట్టి. నేను పైకి నవ్వుతూ ఉంటా గానీ లోపల చాలా బాధ ఉంటది నాకు. ఏంటి ఎక్కడికి వెళ్ళినా నాకు ఇలాగే జరుగుతుంది, నాదా మిస్టేక్ లేకపోతే అక్కడ వాళ్ళదా మిస్టేక్, ఇవన్నీ ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటా. ఉమ్. ఇప్పుడు ఇంట్లో పెళ్లి కాకుండా అమ్మాయి కూర్చుంది అంటే పేరెంట్స్ ఎలా మాట్లాడతారు? చాలా రకాలుగా మాట్లాడతారు. పేరెంట్స్ పక్కన పెడితే ఇంటి పక్కనోళ్ళు చుట్టాలు వేరే వేరేగా మాట్లాడతారు. 100%. ఇవన్నీ తట్టుకొని ఇంకా మమత ఉంటుందంటే కేవలం అమ్మవారి దయ. లేకపోతే ఎప్పుడో చచ్చిపోదాం అనుకున్నాను. ఇవన్నీ బాధలు భరించలేక ఏంటి ఈ సాంగ్స్ పాడాలన్నా ఇలాగే అవుతుంది, ఇంటర్వ్యూలు చేసినా ఇలాగే అవుతుంది, ఎందుకు నా చేతిలో డబ్బులు మిగులట్లేవు. నేను ఆ ఒకానొక సమయంలో మా అన్నయ్యని డబ్బులు అడుక్కున్నా. ఉమ్, నాకు హెల్ప్ చేసిన అన్నయ్య వాళ్ళు, ఉమ్, ఇప్పుడు నాకు నివృత్తి వైబ్స్ లో ఎవరైతే ఉన్నారో ఉమ్. ఆ అన్నయ్య వాళ్ళని నేను డబ్బులు అడుక్కున్నా. ఓకే. అన్న నాకు ఇట్లా పరిస్థితి ఇట్లా బాలేదు ఉమ్, అంటే వెంటనే అన్న ఆలోచించకుండా నాకు డబ్బులు వేసి. ఉమ్, సో ఆ టైం నుంచి ఈ టైం వరకు నాకు అసలు బాలేదు. ఎక్కడికి వెళ్ళినా అంత నెగిటివే, ఎక్కడికి వెళ్ళినా స్ట్రగులే. సో ఇవన్నీ తట్టుకోలేకపోతున్నా, అందుకే ఇన్ని మిస్టేక్లల్లా మమతది ఏ మిస్టేక్ లేదంటవా? లేదు. ఎందుకు మమతకే ఇట్లా జరుగుతుంది? మళ్ళీ దేవుని కూడా బాగా నమ్ముతుంది మమత. నీకు వచ్చింది తెలుసా అన్న, మంచోళ్ళకే కష్టాలు. ఈ మాట నేను 100% నమ్ముతా. ఏ తప్పు చేయని వాళ్ళకే ఇన్ని బాధలు, అవును. నిజాయితీకి వెళ్ళేటోళ్ళకే ఈ బాధ. నేను ఏదో నువ్వు నన్ను హైప్ చేస్తావు, నువ్వు నన్ను ఏదో హైలైట్ చేస్తావు అని నీకు చెప్పట్లే. నా మనసులో నేను అసలే చెయ్య. అసలు కెమెరా కూడా నేను అనుకోవట్లే, నా మనసులో ఉన్న బాధ చెప్తున్నా. నేను మస్తు బాధలు పడ్డా, మామూలుగా కాదు. ఉమ్, నేను ఇటు పేరెంట్స్ దగ్గర, ఇటు సింగింగ్ దగ్గర, లేదంటే ఇక్కడ ఎంత మందిని అడుక్కున్నా అన్న ఒక్క ఛాన్స్ ఎవరు ఇవ్వలేదు. ఉమ్, అట్లనే ఇంటర్వ్యూలు కూడా నేను తెచ్చుకున్న పర్సన్స్ ని నేనే చేస్తా. ఉమ్, వాళ్ళు దానికి కూడా అమౌంట్ చాలా తక్కువ ఇస్తారు. అయినా సరే నాకు నేను బతకాలి, నేను ఎవరి మీద ఆధారపడొద్దు, రూపాయి అడగొద్దు ఎవరిని. నా ఇంటెన్షన్ ఏంటి తెలుసా, నా తమ్ముళ్ళకి మ్యారేజ్ అయింది, ఉమ్. నేను ఎవరి మీద ఆధారపడొద్దు, సో నా అంతలు నేనే బతకాలి అని చెప్పి నేను ఎంత కష్టపడతానో మా అమ్మ నాన్నకు తెలుసు, ఆ పైన ఉన్న దేవునికి తెలుసు. అందుకే ఇన్ని కష్టాలు నాకు. మమత లేట్గా వెళ్ళినా లేటెస్ట్ గా హైలైట్ అవుతుందని నేను అంట. అది దేవుని దయ. ఇంకా కష్టాలు అనేది ఇష్టంగా భావిస్తుందా మమత, లేదంటే? ఇష్టంగా భావిస్తున్నాను కాబట్టి అన్న, ఏది వచ్చినా చిరునవ్వుతో దాటుకుంటూ పోతున్నా. ఇంత మాట్లాడే మమత ఇంత ముందు ఒక మాట అన్నది, చచ్చిపోదాం అనుకున్నాను. అది ఒక ఇంతసేపు ఇన్ని రోజులున్నా నాకు ఒక ఫీలింగ్ ఉండే మమత మీద, ఒక అరే వేర్ర ఆడపిల్ల అయినా నీ అమ్మ రాక్షసి అని. నువ్వు చచ్చిపోతాం అనుకున్నా అన్నది నాకు అసలు నచ్చల. అది ఆ సిచ్యువేషన్ వేరన్నా. ఉమ్, అంటే నేను ఆనందానికి నా మీద అన్ననే అని ఒక ముద్ర వేసి, ఉమ్, అమ్మాయి చాలా పొగరు దానికి, ఆ అమ్మాయి అట్లా అన్నది కాబట్టే ఇప్పటి వరకు దానికి ఇండస్ట్రీలో లేకుండా చేసారు అని చెప్పేసి ఒక ముద్ర వేసారు. ఉమ్, అది వేసినప్పుడు నేను అసలు నిజంగా చెప్పాలంటే నేను ఎవరి దగ్గర అంత పొగరుగా ఎక్కడ మాట్లాడలేదు. మీరు ఎక్కడ అడగండి, ఏ స్టూడియోకి అడగండి, ఉమ్. అన్న అని మాట్లాడతా, లేకపోతే ఎవరైనా ఉంటే పెద్దవాళ్ళు సార్ అని మాట్లాడతా. నేను ఎక్కడ పొగరుగా మాట్లాడలేదు. కానీ వాయిస్ ఉన్న మిస్టేక్ రది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా, నా వాయిస్ ఎట్లుంటుంది అంటే తిన్నావా నేను అది ఎట్లుంటుంది అంటే రుబాబు అడిగినట్టు నా వాయిస్ అది. నేనంతే. అదే నువ్వు పైకి చూడడానికి బాగా ధైర్యవంతుడు, బాగా సెన్సిటివ్ అనిపిస్తుంది నాకు. సెన్సిటివ్ అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ నన్ను అట్లా మార్చినాయి.
ఉమ్, నేను ఒకప్పుడు ధైర్యవంతురాల్ని. ఎవ్వరేమన్నా అన్నా గాని అసలు ఏమంటారు, వాళ్ళు ఎవరన్నా ఇట్లా టచ్ చేసినా గాని నేనంత గట్టి సమాధానం చెప్పేది. ఉమ్, ఇప్పుడు ఈ మధ్య ఎందుకంటే మమత ఇట్లా పొగరుగా మాట్లాడుతుంది. దానికి ఏదో పెద్ద ఎవరో అండ చూసుకొని మాట్లాడుతుందంట. నాకు ఏ అండ లేదు. నాకు నా అమ్మ, నా నాన్న తప్ప నాకు ఏ అండ లేదు. నేను ఇప్పుడు నీతో క్లియర్ గా చెప్పేది ఏంటంటే, నేను ఇప్పటి వరకు ఎవరిని మోసం చేయలేదన్న. ఎవ్వరిని మోసం చేయలేదు. మోసపోయినావా? మస్తు చాలా మస్తు ఉమ్, పైసలు ఇచ్చి మోసపోయినా, జాబులు పెట్టించి మోసపోయినా, ఉమ్, ఎంతో మందికి అంత సాయం చేసిన. అంతెందుకు, నా పక్కన ఉన్న వాళ్ళని అడిగితేనే చెప్తారు నా గురించి ఏంటని. ఉమ్. అమ్మాయి చూడటానికి అట్లా ఉంటది కానీ చాలా అమాయకురాలు. మాట్లాడతా నేను. నా ఫీలింగ్ కూడా అదే. చాలా నేను కూడా చూసిన కదా దగ్గర నుంచి. అమాయకురాలు, పిచ్చిదందని నమ్మేస్తుంది. ఉమ్. చాలా మంది నీకు ఇస్తాను మమత కానీ తప్పకుండా. నేను ఒక మాట అడుగుతారా, చాలా మంది అన్నారు కదా, అందులో ఎవరికి మమత కనెక్ట్ అవ్వలేదంటే, అవ్వలేదు నాకు వాళ్ళ అంటే నువ్వు క్యారెక్టర్స్. ఫ్రెండ్షిప్ చేసేటోళ్ళ మిస్టేక్ అనాలా, లేదంటే నువ్వు కనెక్ట్ చేసుకునే విధానమే నీ సెలక్షనే బాగాలేదనొచ్చా లేదు, ఫ్రెండ్షిప్ లో? నేను ఇప్పటి వరకు ఎవరిని సెలెక్ట్ చేసుకోలేదు. మమ్- మమ్- ఎందుకంటే మమత మెంటాలిటీలో ఒకటి, అన్న మమత గుడ్డిగా నమ్మేస్తుంది అంటే ఏమంటారు? నమ్మేస్తా ఉమ్. 100%. జర్ర మమత చెల్లె అక్క అనేసరికి మంచి నమ్ముతా. ఆ, అలాంటి వాళ్ళు మస్తు మంది మోసం చేసిర్రు. ఉమ్, అయినా ఎవరైనా పైసలు తీసుకొని మోసం చేసిరా? పైసలు తీసుకొని మోసం చేసిర్రు, జాబ్ పెట్టిస్తే నా పేరు నాశనం చేసిర్రు, అయ్యో అయ్యో. అందులో లేకుండా చేసిర్రు నన్ను. నన్ను ఉమ్, తప్పు నన్ను తప్పుగా కూడా చూపించిర్రు. ఉమ్, ఇవన్నీ జరిగినాయి నా లైఫ్ లో. ఉమ్, మట్టి ఊరికేనే మమత పైకి రాలేదు. ఉమ్. ఊరికేనే మమత వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదు. నా వెనక చాలా కథ ఉంది. మమత మాట్లాడే దాంట్లో ఒక ఒక మెచ్యూరిటీ అనేది కనిపిస్తుంది. ఈ కానీ అనుభవాలే అనుకోవచ్చుగా. 100% అన్న. ఉమ్, నేను అందుకే ఏ మనిషిని నమ్మను, ఉమ్. ఎవ్వరిని నమ్మను. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఎవ్వరిని నమ్మొద్దు. పక్కనే అసలు పక్కన ఉన్న వాళ్ళని కూడా నిజంగా నమ్మొద్దన్న. మంచోళ్ళు ఉండొచ్చు కదరా అందులో, అందరు నాన్నలేక. అన్న మంచోళ్ళని అనకు నువ్వు. మంచోళ్ళు 10% ఉంటాయి, 90% చెడ్డోళ్ళు ఉన్నారు. ఓకే, నువ్వు ఇదైతే వాస్తవం. ఎదుగుతుంటే చూడకుండా పక్కన వాళ్ళకి చెప్పి నాశనం చెప్పియడానికి రెడీగా ఉన్నారు. ఉమ్, అది నీ జీవితంలో జరిగింది, నా జీవితంలో కూడా జరిగింది. నేను జాబ్ పెట్టించిన అమ్మాయే నన్ను నాశనం చేసిందంటే నీకు అర్థం అవుతుందా? నేను ఛాన్స్ ఇప్పించిన అమ్మాయే నాకు అవకాశాలు లేకుండా చేసిందంటే అర్థమవుతుందా? నాకు ఇవి నువ్వు అన్నీ చెప్తుంటే అల్లేవ చౌరస్తా దగ్గర సూర్యవంశ్ కంపెనీ ఉంటుంది. నేను అందులో ఒక హెల్పర్ నుంచి కటింగ్ సెక్షన్ కావచ్చు, నేను నాకు మిషన్ కుట్టు కూడా వచ్చు. నేను అందులో ఆ లైన్లో కావచ్చు, అందులో వేసి ఒక లేడీని ఒక అబ్బాయిని కూడా పెట్టిస్తే లాస్ట్కి మా అన్న అనుకో, నాకు కొంచెం అందులో ఏంటంటే ఎండి లాలీలు కొంచెం క్లోజ్ ఉండేవాళ్ళు జర. నేను డాన్సర్ కాబట్టి దుర్గమాత ప్రోగ్రామ్ అవుతుంది మాకు సూర్యవంశ్ కంపెనీలో. ఇట్లా చూసి బాగా క్లోజ్ ఉండేవాళ్ళు సార్లు. ఇట్లా ఇలా ఏమైపోయిందంటే, ఒకడైతే మా తమ్ముడు అని మా ఓన్ బ్రదర్ అని చెప్పుకొని ఒక అమ్మాయిని లవ్ చేసుకొని లేపుకున్నాను. నీకు ఏలేడు చెప్తా. అదైపోయిన తర్వాత మన బొలారం అల్వాల్, మన రిసల బజార్ నుంచి ఒక అమ్మాయిని జాబ్ పెట్టించేదాకా నా ఎంబడి తిరిగింది. జాబ్ పెట్టించే నా గురించి నేను మాట్లాడు. అట్లనే ఉంటారన్న. ఇప్పుడు నువ్వు అన్నావు చూడు, అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెడుతుంది మమత అన్నావు చూడు. అది నేను బతికుండంగా, నా గొంతులో పానం ఉండంగా అది ఎప్పటికీ జరగదు. నేను ఇప్పటి వరకు ఎవరికి అన్యాయం చేయలేదు. నేను ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడలేదు. నాకు ఒకే ఒక బాధ ఏంటంటే, ఎందుకు నాకు ఇట్లా అవకాశాలు లేకుండా చేసారు. ఆ ఒక్క బాధ నన్ను కలిసి వేస్తే నువ్వు ఫోక్ లో కొంచెం డౌన్ అవ్వచ్చు, కానీ నేనైతే ఓపెన్ గా చెప్తున్నా, నీకు స్టేట్మెంట్ ఇస్తున్నాను ఏదైనా అనుకో. ఒక యాంకర్ గా నీ వీడియోలు నేను కొన్ని చూసినప్పుడు, అరే చాలా చేంజ్ అయిందే, ఈమె వాయిస్ లో ఒక మ్యాజిక్ ఉంది, తెలంగాణ స్లాంగ్ అంత పర్ఫెక్ట్ గా అంత మాట్లాడు. నేను షార్ట్సే మొత్తం మీద చూసిన, ఒక యాంకర్ తో పక్కా తెలంగాణ మాట్లాడుతున్నారు. అంటే పక్కా అందులో ఒక అది ఉంటది, గొడ్డు కారం తిన్నట్టు ఉంటది ఆ వాయిస్ లో. అరే భలే తయారైందే చెల్లె, అరే ఇంట్లో సక్సెస్ అవ్వాలి, ఒక యాంకర్ గా సెట్ అయిందే, భలే అయింది. అనుకోకుండా నేను ఒక ఫోక్ ప్రొడ్యూసర్ గా ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చింది. కట్ చేస్తే ఒకానొక దారి నుంచి నేను మీడియాలోకి వచ్చిన, ఒకానొక దారి నుంచి చెల్లె మీడియాలోకి వచ్చింది. అది నాకు అనిపించింది నేను థింక్ చేసినప్పుడు, అరే ఇద్దరం ఇళ్ళనే ఉన్నామే. నేను మీడియా పెడతాను ఏ రోజు ఎవరితో నేను చెప్పలేదు, నాకు ఆలోచన కూడా లేదు అప్పుడు మన పరిచయం. నువ్వు కూడా అన్నా నేను యాంకర్ వల్ల నా ఆలోచన నాకు చెప్పలేదు, ఒక సింగర్ గానే చెప్పినావు. అంటే కొన్ని చూడు, అన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈ రోజు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు. బట్ ఏదైనా బై ద వే మమత, ఏదైనా సరే నువ్వు సింగర్ గా సక్సెస్ అయినవా లేదా అనేది నేను డిక్లరేషన్ ఇవ్వగానే, ఒక యాంకర్ గా ఉండి నేను ఒక యాంకర్ గా నీకు చెప్తున్నా, నేను చాలా జూనియర్ మేము ముందు యాంకరింగ్ లా
నేను మాత్రం ఓపెన్ గా చెప్తున్నా, నీ యాంకరింగ్ చాలా బాగుంటుంది. నువ్వు మాట్లాడే విధానం అది ఏదైతే ఉంటుందో ఆ మాట్లాడే విధానము చాలా రేర్. అందులో అసలు నెక్స్ట్ లెవెల్. అసలు నేను మొన్న 2 వీడియోలు వేరే అన్నకు ఇట్లా చూడన్నా బాగుంటది వాయిస్ అది అవును అడిగినావు నన్ను, టక్మని ఫోన్ చేసేసి అడిగినా నిన్ను. ఒక అన్నకు నీ గురించి చెప్తున్నాను అనమాట, ఇట్లా మమత అన్న ఇట్లా వాళ్ళు ఒకనొక టైంలో ఇట్లుండే, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వాయిస్ అది ఇదని ఒక మీడియా సీఈఓ అన్నకి పంపించిన. నేను వీడియోలు పంపిస్తే అరే అమ్మాయి బాగుంది ఇదే మాట అన్నాడు. నేను నిన్ను పొగడాలని కాదు, ఈ వీడియో చూస్తే అన్నకు కూడా అర్థమవుతుంది అమ్మాయి బాగుంది, మనం చేస్తే బాగుంటది, చూడు ట్రై అన్నాడు. నిన్ను ఎగ్జాక్ట్లీ బాగలేదు అమ్మాయి అంటే నేను ఇట్లా అన్నారని నేను చెప్తా. బట్ ఆయన నాకు నువ్వు నా ముఖం మీద చెప్పే టైపు నేను ఇట్లనే చెప్తా. ఎవరన్నా ఏమన్నా అన్నారంటే ఏ పోబే సరే జరుగు పక్కకంట. అదే కదా, ఇప్పుడు మనకు శత్రువులు ఎక్కువ ఎందుకుంటారు అంటే ఇదే మనకు అంటే మనము మొత్తం అని అనం. కొన్ని విషయాలలో సందర్భాన్ని బట్టి మనం అబద్ధాలు ఆడవచ్చు. నేనైతే ఆ సందర్భాన్ని ఈ సందర్భంలో ప్రాబ్లం అయితే కంపల్సరీ అబద్ధాలు ఆడతాం. ఒకనొక సందర్భాలలో పచ్చబద్ధాలు ఆడవచ్చు. అంటే సందర్భం బట్టి హట్ అవుతారని తప్ప అది దొరికిపోతాం, తొందరగా దొరికిపోయి చెడ్డలం అవుతాం. 100% అది మాత్రం నిజమన్నా. అవును. ఓకే, ఓవరాల్ గా ఇప్పుడు పెళ్లి చేసుకోబోతుంది మమత, త్వరలో చేసుకుంటా. ఎట్లుండాలి అబ్బాయి? మంచి అబ్బాయి అయి ఉంటారు. మంచి అబ్బాయి అంటే గుండెలకు దూరి చూస్తుందా మమత? లేదు, పేరెంట్స్ కనుక్కుంటారు వాళ్ళ గురించి. కనుక్కున్న తర్వాతే అంటే ఆయన జెన్యూనా కాదా అని తెలుసుకున్న తర్వాతే మ్యారేజ్ చేసుకుంటారు. ఒక మాట రా, మమతకి మస్తు తెలివి ఉంది అనుకున్నా, ఈ ఒక్క మాటలో పడగొట్టు. ఒకరి మనసులో ఏముందో తెలుసుకోవచ్చా? అస్సలు తెలుసుకోరాదు. పెళ్లికి ముందు ఒక లెక్క ఉంటారు, పెళ్లి తర్వాత ఇంకో లెక్క ఉంటారు. ఈ రోజు డీలకు వెళ్ళిన తర్వాత కొన్ని రూమర్స్ వస్తున్నాయి అమ్మాయి మీద. అలాంటి కష్టాలు నువ్వు కూడా పడ్డావు కాబట్టి మమత వాస్తవంగా వీడియోలో మాట్లాడిందా, కావాలని తమ్ముల మీద వేసిరు? అట్లా తమ్ముల మీద వాళ్ళు వేసి వాళ్ళు హైప్ చేసుకోవడానికి మమతని కాంట్రవర్సీ చేసిరు. ఆ టాపికే లేకుండా తమ్ములని అట్లా రాయాలని థాట్ ఎట్లా వచ్చిందంటే అనుకుంటారు. మమతనే మాట్లాడింది అనుకోవచ్చుగా. స్టార్టింగ్ నువ్వు నేను ఇప్పుడు నిన్ను కూడా బెదిరిస్తున్నా. నేను బెదిరి ముందుగా అయితే ఫస్ట్ వీడియో చూడు, ఓవర్ మాట్లాడిరా మాట, నేనేమన్నా దానికి అది చూసినాక నాతో మాట్లాడు, సరేనా? ఏమనిపించింది నీకు ఒక ఆడపిల్ల గురించి అట్లా రాసి అట్లాంటి తమ్ముళ్ళని పెట్టినప్పుడు ఏమనిపించింది? నేనన్నా అడిగినా కూడా నేను అన్నాను అక్క నెక్స్ట్ జానులీరి అండ్ శేఖర్ మాస్టర్ అని నేను అన్నానా. ఎందుకు వేసినావు అంటే అది మనం అనుకున్నాం కదరా, అనుకున్నాం కదా జానీ మాస్టర్ అయిపోయింది శేఖర్ మాస్టర్ అంటే సరే వీళ్ళు హైప్ చేసుకోవడానికి వేసుకున్నారేమో అనుకున్నా. వచ్చిన నెగిటివ్ కామెంట్స్ ఏమైతే ఉన్నాయో నీకు పని లేదా, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అని అంటే వాళ్ళకు కూడా ఒకటే రిప్లై కూడా ఇచ్చిన, అక్క వీడియో చూడు నేనేం మాట్లాడినా అందరు అట్లా అనుకుంటున్నారు అని చెప్పి చూసి తమ్మేలు చూసి ఇష్టం వచ్చినట్టు పెట్టిరన్న కామెంట్లు. అందుకే నేను నీకు నోలుతూరు ఎక్కువ కాబట్టే నీకు అవకాశాలు రావట్లేదా అని చెప్పేసి కూడా అన్నారు. నేను వాళ్ళకి ఒక్కటే సమాధానం చెప్పిన, ఫస్ట్ మీరు మొత్తం చూడురి నేనేం మాట్లాడినా, జానీ మాస్టర్ గురించి ఏం మాట్లాడినా, మా మలిక్ తేజ్ అన్న గురించి ఏం మాట్లాడినా దాని గురించి చూడురి, ఫోక్ ఇండస్ట్రీ గురించి ఏం మాట్లాడినా చూడురి. నేను అసలు ఆ మాట అన్న ముందుకే మీరు ఇట్లా పెడతారు కామెంట్లు? నువ్వు మొత్తం చూసినాక అమ్మాయి ఏం మాట్లాడింది కానీ నువ్వు మాట్లాడిన సబ్జెక్టు తమ్ములేని మీద వేసుడు కూడా తప్పే కదా. వాళ్ళు కామెంట్లు పెట్టేదే నీకు ఎట్లా పెడతారని క్వశ్చన్ చేస్తున్నావు కదా, మరి తమ్ము పెట్టినప్పుడు వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయలేము? వాళ్ళని కూడా అడిగిన, ఫస్ట్ మీరు తమిళ్ మారుస్తారా మార్చరా? మారుస్తాం మమత అని కొన్ని తమిళస్ కూడా చాలా మార్చుకున్నారు. ఓకే, సో ఇది యాక్చువల్లీ అన్నది యాంకర్, నేను కాదు. మీరు కావాలంటే మొత్తం చూడొచ్చు, మీరు యాంకరే అన్నది. నాకు ఒక ట్రోల్ వినిపిస్తుంది, జనాలు అనుకుంటారు కామెంట్లను చూసి అని అంటే అవునక్క నిజమే, అందరు అట్లనే అనుకుంటారు, నిజంగానే సార్ అంత అంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అందరు అట్లా అంటున్నారు అన్న తప్ప వాళ్ళే నెక్స్ట్ టైం నేను ఎప్పుడన్నా. ఓకే, ఒక మాట మీరు ఇప్పుడు మాట అన్నారు కాబట్టి జానులిరి డీలా ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఒక ఆడపిల్ల, మీరు ఒక ఆడపిల్ల, ఆమె ఒక ఆడపిల్ల, ఇద్దరు నాకు తెలిసిన వాళ్ళే కాబట్టి నేను ఎవరికి సపోర్ట్ చేయను. బేసిక్ గా జానులిరి దాంట్లో పర్ఫార్మెన్స్లు మెచ్చుకునేంత ఉన్నాయా లేవా? ఓపెన్ గా చెప్పు. నిజంగా చెప్పాలంటే మెచ్చుకునే అంత ఉన్నాయి, కానీ సేమ్ వేస్తుంది.
ప్రతి దానికి డాన్సెస్ సేమ్ వేస్తుంది అండ్ ఇంకా సేమ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే అదో రకమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది కాబట్టి దీనికి నేను క్లారిటీ ఇస్తా. చాలా మంది ఏమనుకుంటున్నారంటే నెగిటివ్ ఇచ్చేస్తున్నారు. మొత్తం కామెంట్లన్నీ చూస్తే కూడా అక్క గురించి మొత్తం నెగిటివ్ పెడుతున్నారు. ఓకే, ఒక మాట, ఆమె శేఖర్ మాస్టర్ ఒక సినిమా దాంట్లో ఒక బిజీ పర్సన్, ఫోక్ సాంగ్స్ చూసేంత టైం ఉండదు బేసిక్ గా మొత్తం. కాబట్టి జనాలు కూడా ఫోక్ చాలా తక్కువ చూస్తారు. మేబీ తక్కువ మీన్స్ అన్ని పాటలు కాదు, ఇట్టైన సాంగ్లు ఉన్నాయి తక్కువ. కాబట్టి ఆ అమ్మాయిది ఆ కొత్త స్టైల్ అనిపించచ్చు కదా, అంటే ఈ స్టైల్స్ అన్ని వెస్టర్న్ ఇవన్నీ చూసి ఈ ఫోక్ అమ్మాయిని అవి ఇచ్చేసరికి ఈమె దాని వల్ల హైలైట్ అవుతుందని కూడా అనుకోవచ్చు కదా. ఫోక్ ఇస్తున్నప్పుడు మరి వాళ్ళందరు కొత్త స్టైల్ అనుకుంటున్నప్పుడు నెగిటివ్ ఎందుకు కామెంట్లు పెడుతున్నారు? 100% ఉంటది. మమతా మాట్లాడిందని తమ్లైన్ పెడితే నెగిటివ్ కామెంట్స్ రాలేదా? వచ్చినాయి 100%. ఒక మనిషి, ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా, మమతా ఇంత మంచిది కదా, మమతా మంచిదని చెప్పిన వాళ్ళు ఉండొచ్చు, చెడ్డదని వెనుక మాట్లాడిన కూడా ఉండొచ్చు. ఉన్నారు, ప్రతి మనిషికి ఉంటారు. అది దాన్ని బట్టి నేను ఒకటే చెప్తా, జానులిరి చేస్తుంది, శేఖర్ మాస్టర్ పొగుడుతుండు అంటే తప్పు పట్టుకోవడమేనా? ఒక ఆడపిల్లని ఒకరు ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి ఏదో ఉండొచ్చు అని అనుకోవడమేనా? అట్లా ట్రోల్ చేయడం కరెక్టేనా నీ దృష్టిలో? అసలు అది నిజం చెప్పాలంటే అది కరెక్ట్ కాదు. నేను కూడా చాలా మందికి నేనండి ఐ డ్రీమ్ తరపున గానీ ఇంకా వేరే ఛానల్ తరపున గానీ చెప్పాను. నేను జాను లీరాకని తప్పు పట్టలేదు, శేఖర్ మాస్టర్ ని తప్పు పట్టలేదు. వాళ్ళిద్దరు ఎంతో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. జాను లీరి అక్క చిన్నప్పటి నుంచి డాన్స్లు వేసుకుంటూ వచ్చింది, అలాగే శేఖర్ మాస్టర్ ఎంతో మందికి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ఆయనకి ఇప్పటి వరకు ఎక్కడ లేని నెగిటివ్ కామెంట్స్ ఇప్పుడు ఈ షోలో ఎందుకు ఇస్తున్నారని కూడా నేను అడిగాను. సో వాళ్ళకు కూడా చెప్పారు, ఒక ఫస్ట్ మీరు తమిళ్ మార్చండి, ఎందుకంటే తర్వాత ఇంకోటి కూడా మాట్లాడినట్టు అనిపించింది అందులో. ఏమని? అవును, ఏం లేదే జానులిరిని మెచ్చుకుంటుండా. ఎప్పుడు? ఒకనొక నేను దాంట్లో రీల్స్ చూసింది, అది వాస్తవమా కదా చెప్పు, మాట్లాడినవని నేను చెప్పట్లేదు, నాకు వినిపించింది. అసలు జనాలు అందరు ఏమనుకుంటారంటే అవును శేఖర్ మాస్టర్ ఏది లేనిది, శేఖర్ మాస్టర్ కి ఏం సంబంధం లేనిది ఆమెను మెచ్చుకుంటున్నా అని చెప్పేసి వాళ్ళు అన్నారని చెప్పి నీకు అది పెట్టినా, నేను చెప్పిన ఒక మాట, మనకు తెలిసి ఒక మనిషి రెస్పెక్ట్ చేయడం కావచ్చు, పొగడడం కావచ్చు అంటే సంబంధాలు ఉన్నట్టేనా? అది మనం అంటే నా తరపున చెప్పాలంటే కొంతమందికి అది నెగిటివ్ కావచ్చు, కానీ కొంతమంది దానికి లైఫ్, అది లైఫ్. నిజం చెప్పాలంటే ఆమె డాన్స్ చేస్తుంది అంటే ఆమె నిరూపించుకోవడానికి డాన్స్ చేస్తుంది. ఆమెకి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి అంటేనే ఆమె పైకి వెళ్తుందని అంటారు. సూపర్. నేనేమంటా, ఇప్పుడు ఎంతో కొంత ఎవరు టాలెంట్ లేనిది మెచ్చుకోడు. ఇప్పుడు ఏం పర్ఫార్మెన్స్ లేదు మెచ్చుకుండా అంటే అది వేరే విషయం. పర్ఫార్మెన్స్లు కూడా అట్లా ఉన్నాయి డిఫరెంట్గా. అవును, కష్టపడుతుంది మనకు చేతనైతే. నేనేమంటా, ఇప్పుడు జానులిరి నాకు నచ్చిందని చెప్పట్లే, ఒక ఆడపిల్లకి నేను చెప్తున్నా అంతే. ఆ కష్టం ఎట్లుంటుంది బేసిక్గా, నేను ఓల్డ్ వెనక టైంలో నా ఫాస్ట్ నేను కొరియోగ్రాఫర్ కాబట్టి ఆ కష్టం నాకు తెలుసు. ఈ వయసులో ఇక్కడ ఫోక్ చేసుకుంటా, అక్కడ డీ చేసుకుంటా, ఒక ఆడపిల్ల సింగిల్ పేరెంట్ తెలుసు, అంతవరకు రావడం అనేది మమతా దృష్టిలో ఏంటి? నిజంగా కష్టపడే వచ్చింది, నేను కాదని అనట్లేదు. కానీ ఆ కామెంట్ల వల్ల వాళ్ళు మాట్లాడుతున్నారని నేను అట్లా అన్న తప్ప, నేను అసలు నిజంగా నిన్ను ఉద్దేశించి ఏం అనలేదు అక్క. నిజంగా అందరూ ఆ కామెంట్లు అంటే ఆ కామెంట్లు అలా పెట్టారని తర్వాత తమ్మెల్స్ తీసేయమని చెప్పాను, కానీ వాళ్ళు కూడా తీయలేదు. వాళ్ళందరూ ఏమనుకుంటారంటే నేను జానులీరి అక్కని అండ్ శేఖర్ మాస్టర్ ని కావాలని ఇరికిచ్చిన అంటే వాళ్ళు చాలా మంది అనుకుంటున్న విషయం ఇదే, వీళ్ళిద్దరి మీద పడితే ఈ అమ్మాయికి హైప్ వస్తుంది అని అనుకుంటారు. కానీ నేను నిజం చెప్తున్నా, నేను వారిద్దరి గురించి ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు. ఒకవేళ నోట్ జారి ఏమైనా మాట్లాడున్నా గానీ క్షమించండి. సూపర్. క్షమించమని అడిగినామని కాదు, నువ్వు ఇచ్చిన క్లారిటీ బాగుంది. ఎందుకంటే ఎక్కడ మాట్లాడలేదన్నా, ఎందుకంటే ఒక ఆడపిల్లని ఏమంటారు అలా చేయడం వల్ల నాకు వచ్చేది ఏమీ లేదు, పోయేది ఏమీ లేదు. నాకు హైప్ కావాలనుకుంటే నాది నేనే చేసుకోవచ్చు. అరే నువ్వు హైప్ కావాలంటే నీ దగ్గర ఉంది వచ్చాడు కంటెంట్ ఉంది, నేనే చేసుకోవచ్చు. కానీ డెఫినెట్ గా అలాంటి ఉద్దేశం లేదండి. దయచేసి మీరు పెట్టేటప్పుడు కామెంట్స్ పెట్టేటప్పుడు దయచేసి ఆలోచించి పెట్టండి, ఎందుకంటే అవి నాకు మనసుకు తగులుతున్నాయి మీరు అనే మాటలు. ఒకరోజు నేను ఏడ్చాను కూడా తెలుసా, ఒక ఆయన అన్నాడు నీ నోటి దూలు ఎక్కువ ఉంది కాబట్టి నీకు అవకాశాలు లేకుండా చేసిండు ఆ దేవుడు అన్నాడు. దేవుడు ఏం చేయలేదండి, మీరే చేస్తున్నారు.
నిజంగా చెప్తున్నా, నేను మాత్రం వాళ్ళని తప్పుగా అనలేదు. ఈ ఛానల్ ద్వారా కూడా చెప్తున్నా, ఇంకా మిగతా ఛానళ్ళ ద్వారా కూడా చెప్పినా, వాళ్ళని ఎక్కడ నేను తప్పుగా ఉద్దేశించి అనలేదు. జనాలంతా నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు అన్న తప్ప ఇంకా నేను దానికి మించి ఏం మాట్లాడలేదు. అసలు వాళ్ళిద్దరు ఒకే రూమ్ లో ఉన్నారని నేను ఎక్కడ చెప్పలేదు. వాళ్ళిద్దరు కలిసున్నారేమో అని ఆ అక్క అంటే ఓకే. ఏమో అక్క కలిసుండొచ్చు అని నేనన్నా తప్ప, ఇంకా దానికి సమాధానం నేనసలు ఇప్పటి వరకు ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు. దయచేసి మీరు కూడా ఆలోచించండి. మమతని ఇంకా ఇంకా దిగజార్చకండి. ప్లీజ్. దయచేసి ఇంకెప్పుడు ఇట్లాంటి కామెంట్స్ పెట్టకండి. నాకు భయమేస్తుంది. మీ కామెంట్సే నాకు తగులుతున్నాయేమో బాధ, ఆ బాధ అనేది కొంచెం లోపలుంది. నేను ఇప్పటికీ చాలా ఛానళ్ళ ద్వారా చెప్పినా, నేనైతే ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు. ఒకవేళ తక్కువ చేసి మాట్లాడినా అనుకుంటే గనక దయచేసి క్షమించండి. ఓవరాల్ గా మమత నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి? ఏం చేద్దాం అనుకుంటుంది? ఏం చేయబోతుంది? నేను మంచి తెలంగాణ స్లాంగ్ లో ముచ్చట్లు చెప్పి నాకంటూ ఒక పేరు తెచ్చుకోవాలి. ఈ ఫోక్ సింగర్ గా ఎట్లాగో నాకు ఛాన్సులు రానివ్వకుండా చేస్తున్నారు, ఇంకా చేస్తూనే ఉన్నారు కూడా. వాళ్ళకు కూడా నేనంటే ఏమో నిరూపించుకోవాలి. ఒక్క పాట నాకు హైలైట్ కావాలి. నేను కూడా వెళ్ళి ఆ శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపియాలి ఒకసారి. నా బాధ నేను చెప్పుకోవాలి. నాకు అదొక్క అవకాశం వస్తే గనక అన్నీ చెప్పుకుంటా. Hmm. అక్కడ అది అంటే దానికన్నా ముందే నేను ఒక తెలంగాణ స్లాంగ్ లో అమ్మాయి బాగా చెప్తది, వార్తలు బాగా చెప్తది. ఎవరైనా ఉన్నారు అంటే నాకు ఆ సుజాత అక్క, ఆ అందరి పేర్లతో సహా మమత పేరు కూడా వినిపియాలి. సావిత్రి, సావిత్రక్క, Hmm. వాళ్ళందరి పేర్లతో సహా నేను కూడా నా ఓకే. పేరు కూడా ఫస్ట్ అవకాశం ఎట్లొచ్చింది మమతకి ఈ మీడియాలో? మీడియాలో ఎలా వచ్చిందంటే, ఒకరోజు బాగా ఆలోచిస్తుంటే మా చుట్టాలు ఒక ఆయన ఉండి, ఇట్లా ఉన్నాడు ఆయన, తొలి వెలుగులో చేస్తాడు, తెలంగాణ ప్రోగ్రామ్ చేస్తున్నాడు అంటే, నేను వెంటనే వెళ్ళి కలిసి మాట్లాడి అన్నా నేను చేస్తానన్నా, నాకు రాకున్నా కానీ చేస్తానన్నా, నేను Hmm. చేస్తా అన్నా. చెయ్యలేదు ఈ అమ్మాయి అంటే ఆయన అన్నాడు లేదు చేస్తాడు ఈ అమ్మాయి, ఎలా ఎవరైనా మా పేరు అన్నయ్య చెప్పకూడదు. రాచకొండ రమేష్ అన్న. రాచకొండ రమేష్. ఓకే, ఓకే. సో అవకాశం ఇప్పించింది ఫస్ట్ తనే. ఎందుకంటే నువ్వు అన్నావు కదా, సున్నం పెట్టిన అదే అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం ఆ పెట్టి. మాట ఎందుకన్నంటే, ఒక మాట ఒక మనిషి నోట్లకి ఏదైనా గుంజేటప్పుడు ఓ మాట వేయాలి కంపల్సరీ. ఎందుకంటే నువ్వు ఆ విషయంలో నువ్వు ఫీల్ అవుతుండొచ్చు, కాకపోతే క్లారిటీ కోసం అడిగిన. నిన్ను హట్ చేయాలనో కాదు, నిన్ను నాకు కూడా కించపరచాలనో అర్థం, కాదు. ఒక నాకు కూడా ఆడపిల్లగా నేను 100% రెస్పెక్ట్ చేస్తా. నీ కష్టం ఏందో నాకు తెలుసు. తెలుసు. ఆ మాత్రం అబ్జర్వేషన్ నువ్వు చేస్తాం కాబట్టి. చూసావా, ఎక్కడైనా ఏ ఇంటర్వ్యూలు, అన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాను కానీ ఎక్కడైనా ఏడ్చానా నేను? ఇంత లోపల ఆ బాధ అంతా ఇట్లా మింగుతుంటా తెలుసా. అమ్మో వీళ్ళు ఇక్కడ ఏడిపిస్తారేమో, నన్ను ఏమన్నా అని ఏడిపిస్తారేమో అనుకున్నా. 100% అంటే ఎక్కడో ఒక దగ్గర బయటికి రావాలి, కరెక్టింగ్ అనేది అవుతది. 100% బయటికి రావాల్సిందే, ఆ బాధ చెప్పుకోవాల్సిందే. అసలు చెప్పుకుంటేనే తీరిపోతుందని నేను అంట. కొంతమంది అంటారు నా స్టేటస్ చూసి, ఎందుకు మమత ఎంత బాధపడుతున్నావు, ఎందుకు నీకు ఎవరు సపోర్ట్ చేయట్లేదా అంటే, 100% ఎవరు సపోర్ట్ చేయట్లేదు నాకు. ఉమ్, ఒక జాబ్ కావాలన్నా సపోర్ట్ చేయరు. ఉమ్, ఇంకో విషయం ఏంటంటే, గోపి అని, గోపి టేకుల, ఆయన లిరిక్ రైటర్. ఉమ్, ఆయనకి నా గురించి మొత్తం తెలుసు. అన్నయ్య అన్నయ్య అనను, దేవుడు, నిజం చెప్పాలంటే దేవుడు ఇచ్చిన అన్నయ్య అనుకుంటా నాకు. సూపర్. సో ఆయన ఒక పాట ఇచ్చిండు నాకు మొన్న, దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ నువ్వని. ఉమ్, ఉమ్, ఆ పాట తర్వాత నిజంగా ఆయన అనుకున్నాడు, ఈ అమ్మాయికి మంచి టాలెంట్ ఉంది, ఈమెను ఎందుకు సపోర్ట్ చేస్తలేరు, ఆమె చేతుల మీద ఏది పెట్టినా సక్సెస్ అవుతది అని ఎంత మందికి చెప్పిండంటే అంత మందికి చెప్పిండు ఆయన. ఉమ్, సో ఆయన ఇప్పటికీ నాతోటే ఉంటాడు. Hmm. సో నన్ను సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. ఏ సాంగ్ వచ్చినా గానీ తన తరపున నాకే చెప్తాడు. ఓకే. ఒక మాట, ఇది నీకు కొంచెం హర్టింగ్ అనిపించవచ్చు. సింగింగ్లో ఏదైనా సాంగ్ పాడేటప్పుడు, పాడిన తర్వాత కావచ్చు, ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చింది కావచ్చు, ఈ సాంగ్ ఇట్లా వాడకపోయి ఉంటే బాగుండేది, ఖరాబ్ చేసిన పాటను అని రిలీజ్ అయినా కావచ్చు, ఫీల్ అయిన సందర్భం Hmm. ఏదైనా ఉందా? నేను పాడిందంటే చాలా బాగుందని చెప్పిన వాళ్ళే ఉన్నారు. Hmm. నేను ఇప్పటి వరకు ఎప్పుడు అనుకోలేదు. ఈ ఎందుకంటే సాంగ్ నేను వాడకపోతే బాగుండు, ఖరాబ్ అయింది అన్న ఫీలింగ్ ఎప్పుడు రాలేదు? ఎక్కడ రాలేదు. ఓకే, నేను అలాంటి పాటలు కూడా పాడలేదు. ఓకే. మళ్ళీ పాటలలోకి వచ్చినాము. యాంకర్గా ఓకే, తొలి వెలుగా ఫస్ట్, తొలి వెలుగు తర్వాత తొలి వెలుగులో అనేవాళ్ళు వాళ్ళకి ఏదో డిస్టర్బెన్స్ అది తీసేశారు ఆ ఛానల్లో. అది అయిపోగానే నెక్స్ట్ నేను ఏం చేయాలి, నాకు ఎవరు తెలుసు, నాకు ఎవరు తెలీదు, ఎలా వెళ్ళాలి అని చూస్తుంటే అప్పుడు ఫిలిం ప్రీ అనే ఒక ఛానల్ ద్వారా పర్షాన్ బాయ్స్ ఇమ్రాన్ని నేను అది చేసినాక హైలైట్ అయినా.
అరే ఓకే ఓకే ఒక వీడియో చేసిరు ఇమ్రాన్ అన్నతోని. ఓకే. ఎట్లా మీ కనెక్షన్ ఎట్లా ఇమ్రాన్ అన్నతో ఎట్లా? పర్షన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న ఎట్లా పరిచయం? అందులో ఒక అమ్మాయి ఉండే. ఆ అమ్మాయి అన్నది, అక్క నువ్వు చెయ్యక్క ఇంటర్వ్యూ చాలా బాగా పోతుంది, నువ్వు తెలంగాణ స్లాంగ్ మస్తు మాట్లాడుతున్నావు, ఉమ్, నువ్వు చెయ్యక్క అంటే సరే అని చెప్పి చేసిన. ఉమ్. చేస్తే వాళ్ళు ఏం చేసిరంటే నా వీడియో పెట్టుకొని వాళ్ళు మస్తు సంపాదించుకున్నారు. అంటే తప్పుగా అనుకుంటారు ఇమ్రాన్ ని, మళ్ళీ తప్పుగా అనుకుంటారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే సంపాదించుకుంటారు. దాని వల్ల నీకు ఎలివేషన్ కూడా అంతే వచ్చింది అంట. అంతే వచ్చింది. అంటే మమతా అనేది వాళ్ళు నన్ను కూడా బైక్ మీద ఎక్కించుకొని, అంటే హయాబుసా అనే బైక్ మీద ఎక్కించుకొని అదొకటి చేసుకున్నారు. అలాగే నా మెడలో పాము వేసి అది కూడా ఒకటి చేసుకున్నారు. ఓకే. ఒక మాట ఇంత ముందు అన్నవరా, మధ్యలో వస్తున్నా అనుకోకు. ఏదైతే నువ్వు మాట అన్నావు నా వీడియోతో వాళ్ళ ఇమ్రాన్ ఇంటర్వ్యూలు చేసి డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు లేరా? మస్తు మంది. అస్సలు చేతుల మీద లెక్క పెడతావా, అంతమంది ఉన్నారు. ఆయన యూస్ చేసుకొని మస్తు సంపాదించుకుంటారు. ఏమనిపించింది ఇమ్రాన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు? చెప్పాలంటే ఇమ్రాన్ నన్ను మంచిగా చూసిండు. వెళ్ళినప్పుడు మంచిగా మాట్లాడిండు. మేమిద్దరం జోకులుగానే చేసుకున్నాం. కానీ ఆ ఇంటర్వ్యూనే 100 సార్లు పెట్టుకున్నారు ఆ ఛానల్లో. ఆ కట్సే 100 పెట్టుకున్నారు ఆ ఛానల్లో. ఇక్కడ చూడు, మొత్తంలో ఆ ఛానల్లో పాపులర్ వీడియో ఉందంటే మమతా బాసానే ఉంటది. గట్టిగా చుష్టి వంచినట్టున్నారు వీడియో చూసిన నేను. భలే ఏమనిపించింది బైక్ ఎక్కంగా నీకు? నాకు ఫస్ట్ ఏమనిపించలే, కానీ వాడు ఫస్ట్ స్పీడ్ గా వెళ్ళినప్పుడు ఆయన గట్టి గుద్దిన. ఎవరిని? గంగుగానే. గంగు ఉన్నాడా? గంగుగాడే ఎక్కించుకున్నాడు బైక్. గట్టి గుద్దిన. ఓకే. ఇంటర్వ్యూ కోసం వెళ్ళావా ఇమ్రాన్ దగ్గరికి? అయితే ఇంటర్వ్యూ కోసం వెళ్తే, నువ్వు ఫస్ట్ అయితే ఎక్కు, నేను చెప్తా, బైక్ ఎక్కన్నాడు. లేదు నేను ఎక్క, నాకు భయం అవుతుంది అన్న. లేదు ఎక్కు, నువ్వు ఎక్కువ అని చెప్పేసి ఎక్కించుకున్నాడు. ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిను. కొంచెం దూరం వెళ్ళినాక మరీ స్పీడ్ అయ్యిండు. అప్పుడు గట్టి గుద్దిన తమ్ముని. ఇక అప్పుడు కొంచెం స్లో చేసి, ప్లీజ్ నీకు దండం పెడతా, దింపు నేను కింద పడ్డానంటే ఈరోజు ఏమైనా అయిపోయింది నాకు అని చెప్పేసి. ఓకే. ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. యాక్చువల్లీ మళ్ళీ ఇప్పుడు మంచిగా మాట్లాడుతుండు. మొన్న గొడవ అయింది, గొడవ ఏం అవ్వలే మాకు. ఇది నేను మమతా వీడియోలో క్లారిటీ ఇస్తున్నా. ఇమ్రాన్ నాకు ఫస్ట్ నుంచి ఫ్రెండ్. మేము ఫ్రెండ్ మీన్స్ మేము కలుసుకునే వాళ్ళము, మేము కలిసి తిరిగినది ఉంది. కాకపోతే ఒక చిన్న మిస్, నేను ఒక యాంకర్గా ఇంటర్వ్యూలు మాత్రమే చేస్తాను. ఎవరిని నేను, నా ఇంటెన్షన్ ఉండదు. ఇమ్రాన్ కావచ్చు, ఇంకెవరు కావచ్చు, ఒక ఫ్రెండ్గా నా మీద కూడా ఆయన ఏముండదు. కాకపోతే సెకండ్ వీడియో ఎందుకు తీయాల్సి వచ్చిందంటే అది టాపిక్ వచ్చింది కాబట్టి. మీరు ఏమనుకుంటారంటే మొన్న చాలా మంది కామెంట్లు పెట్టారు, అన్న ఆ వీడియో ఎందుకు ప్రైవేట్లో పెట్టినా, ఎందుకు ప్రైవేట్లో. నేను ప్రైవేట్లో ఎవరిదైనా సరే నా వల్ల ఒకరికి ప్రాబ్లం అవుతుందంటే 100% ప్రైవేట్లో పెడతా. కానీ అడిగే విధానంలో కొంచెం రఫ్గా ఉండేసరికి నేను కొంచెం హట్ అయి పెట్టలేదు. తర్వాత సెకండ్ వీడియో ఎందుకు కొట్టాల్సి వచ్చింది అంటే, నాకు ఆల్రెడీ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇమ్రాన్ ఏం చేసిందంటే, అందులో ఇమ్రాన్ వాస్తవంగా మేము తర్వాత మాట్లాడుకున్నాక అర్థం, నాతో మాట్లాడి డైరెక్ట్గా ఆఫీస్ దగ్గరికి వచ్చేసరికి దాడికి వచ్చిందనే ఫీల్ అవుతారు ఎవరైనా సరే. ఒక ఫ్రెండ్గా పోలీస్ స్టేషన్లో కంప్లీట్ చేయకుండా నా దగ్గరికి వస్తే 100% ఎవరైనా ఏమనుకుంటారే, ఒక ఫ్రెండ్గా మాట్లాడడానికి వచ్చినాం. యాక్చువల్లీ ఆయన వచ్చింది మాట్లాడడానికి. అది చిన్న మిస్అండర్స్టాండింగ్. నేను లేని ఇక్కడ లోకల్లో, నేను విలేజ్లో ఉన్నాను. నాకు కోపం వచ్చేసింది. ఇంకోటి ఉంది, ఇంకో వేరే వాళ్ళకి కాల్ చేసి నా గురించి కొంచెం మాట్లాడేసరికి అరే అవసరమా ఇంత, ఫ్రెండ్సే కదా, తెలియదు అది ఏం లేదు కదా. నా ఓపెన్గా చెప్తున్నా, నాకు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చిండు అన్న, నాకు బూస్టింగ్ అవుతుంది ఇమ్రాన్ భాయ్ అనగానే ఇచ్చింది నాకు బూస్టింగ్. ఆ రెస్పెక్ట్ నాకు ఉంటుంది, 100% ఉంటుంది నాకు, ఎందుకంటే నాకు మంచి గెటిన్ అయింది కాబట్టి. కాకపోతే ఒక ఇంటర్వ్యూకి వచ్చేసరికి నా సబ్జెక్ట్ ఉండదు. ఒక అమ్మాయి ఎవరైతే లేడీ వచ్చినప్పుడు నేను ఆ ఇంటర్వ్యూలో కూడా నేను తప్పుగా మాట్లాడలేదు. బేసిక్గా ఒక యాంకర్గా నేను న్యూట్రల్గానే ఉండాలి కాబట్టి నేను న్యూట్రల్గానే మాట్లాడతాను. తప్పు ఇమ్రాన్ భాయ్ది ఉన్నా క్వశ్చన్ చేస్తా, అమ్మాయిది ఉన్నా క్వశ్చన్ చేస్తా. ఒక అమ్మాయి నేను అప్పటికి చెప్తూనే ఉన్నా, అది వేరే ఇలాగ అనుకున్నారు. మీకు ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నా ఈ విషయాన్ని. యాక్చువల్లీ ఇమ్రాన్ అన్న ఒక వీడియో చేద్దామన్నాడు. బేసిక్గా అన్న కారు మొన్న దివాళీ అప్పుడు చిన్న ఇష్యూ అయింది. ఆయన కూడా టైం లేదు ఇంకా. ఆయన దీనికోసం ఏదో నేను ఇప్పుడు ఎట్లుంటుంది అంటే మళ్ళీ ఆయన ఏదో తీసుకొచ్చి ఆయన ఉంటే ఏదో వ్యూవర్షిప్ వస్తుంది అన్నట్టు ఉంటుంది. వీడియోలు డిలీట్ చేయాలి మేజర్ కారణం ఏంటంటే మధ్యలో కొంచెం మిస్అండర్స్టాండింగ్ అయింది అంతే. అంతకుమించి ఆయన మీద నాకు ఎప్పుడు కోపం ఉండదు, ఆయనకి నా మీద ఏం లేదు. వచ్చిండు, మాట్లాడుకున్నాం, ఇద్దరం మాట్లాడుకొని ఆయనకి ఏదో డ్యామేజ్ అవుతుంది అన్నప్పుడు 100% లైఫ్ కష్టపడి వచ్చే లైఫ్లే కాబట్టి, ఆయన కూడా కష్టపడి వచ్చింది కాబట్టి 100% అది నాకు అర్థమైంది కాబట్టి. అదే మీరు అనుకోవచ్చు, అదే ముందు అర్థం చేసుకోవచ్చు కానీ కూడా అనొచ్చు. కానీ ముందనేది నాకు ఆయనకు ర్యాప్ ఉంది కాబట్టి నన్ను అడగొచ్చు కదా, నన్ను కొంచెం రఫ్గా అన్న ఆ ఫీలింగ్లో నేను కూడా ఎవరైనా సరే
ఒక పద్ధతిగా ఆయన అట్లని కాదు, కొంచెం ప్రెస్టేషన్ ఉండే. ఆ అమ్మాయి మీద ఉన్న కోపం నా మీద చూపించేసరికి అది మిస్అండర్స్టాండింగ్ అంతే తప్ప మాట్లాడుకొని మేము ఒక ఫ్రెండ్స్గా మాట్లాడుకొని ప్రైవేట్లో పెట్టడం జరిగింది, వీడియోలు డిలీట్ చేయడం జరిగింది. అంతకు మించి ఏం లేదు. మీరు ఎందుకు తీసేశారు, ఇంకేదో ఆడియో రికార్డింగ్స్ బయట పెడతాన్నారు. సందర్భాన్ని ఇప్పుడు ఎందుకు ఆయన ఏదో బ్లాక్మెయిల్ చేయాలి, ఆయనకున్న ఫేమ్ను పొడగొట్టాలని నా ఇంటెన్షన్ కాదు, కావాలని కాదు నా ఇంటెన్షన్. బట్ ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ నా దగ్గరికి నేను లేనని తెలిసి కూడా వచ్చేసరికి అక్కడ మిస్ అండొచ్చు. కానీ మనోడు ఇమ్రాన్ భాయ్ వచ్చింది ఏంటంటే మాట్లాడదాం, మనం ఉంటే మాట్లాడదాంలే అన్న ఇంటెన్షన్లో వచ్చిందంట. నాకు వచ్చి తర్వాత చెప్పింది, బాయ్ నేను నేమి కేసు పెట్టలేదు, యాక్చువల్లీ అమ్మాయి ఎవరో ఉన్నారు కదా, అమ్మాయి కేసు పెట్టింది అనేసరికి ఓకే బై ద వే ఏదైనా సరే దీనివల్ల నీకు ప్రాబ్లం అవుతుందంటే నేను ఎవరి క్యారెక్టర్ ఖరాబ్ చేయాల్సినంత అవసరం నాకు లేదు. నా మెంటాలిటీ కూడా అది కాదు. మాట్లాడుకొని తీసేసాం, దాంట్లో ఏమీ లేదు, ఎవరి తప్పుగా అనుకోవడానికి కూడా లేదు. కొంతమంది మాట్లాడతారు భయపట్టించారు, ఎవరు భయపడాల్సిన అవసరం ఎవరికి లేదు. బేసిక్ ఒక ఫ్రెండ్షిప్ అనేది మంచుకుంటే జరిపాయి, అది జరిగింది. మీరు కామెంట్లలో క్వశ్చన్ చేస్తారు. ఈ సందర్భం ఇప్పుడు కాదు మాట్లాడేది అనుకున్నా, బేసిక్గా ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈ గ్యాప్లనే చెప్పాల్సి వచ్చింది మీకు ఈ సందర్భం. ఓకేనా, అక్కడ ఇమ్రాన్ భాయ్ది ఏం తప్పులేదు, నాదేం లేదు. బట్ ఎవరైతే అమ్మాయి వచ్చిందో అమ్మాయి చెప్పింది నేను విన్నా, అంతే తప్ప నేను అట్లానే ఇమ్రాన్ ఇట్లాంటోడు అట్లాంటోడు నేను క్వశ్చన్ చేయలేదు. ఒక యాంకర్గా నా జాబ్ నేను చేసిన ఎనాఫ్ అంతవరకే. సెకండ్ వీడియో అయితే 100% అది దాడికి వచ్చిందనే తీసిన. బట్ తర్వాత ఇమ్రాన్ భాయ్ కూడా ఏమన్నాడంటే నేను నిన్ను కలవనీకి వచ్చినా లేవు, అందుకే నేను వెళ్ళిపోయినా మళ్ళీ అని చెప్పింది. కాబట్టి నాకు అర్థమైంది కాబట్టి తీసేసినాం. మీరు ఎవరు దాని గురించి తప్పుగా అనుకోవద్దు. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే మమత చెప్పు. నెక్స్ట్ వీడియో అయిపోయింది. ఏ ఛానల్కి ఈ వీడియో కొట్టినావు? అది ఫిలిం ట్రీ అని చెప్పేసి, ఫిలిం ట్రీ, డిజిటల్ ట్రీలో ట్రీ మీడియా వాళ్ళది. సో అందులో వీడియో కొట్టిన. ఓకే, మంచిగా మిలియన్స్ వ్యూస్ పోయింది. అది బాగా పేరు వచ్చిన వీడియో. ఇది ఏ ఇంటర్వ్యూ? కనకవ్వ ఇంటర్వ్యూ, మైక్ టీవీలో కనకవ్వ ఇంటర్వ్యూ. మైక్ టీవీలో కూడా చేసినావా? అవునా. మరి మమత ఏ ఛానల్లో స్టేబుల్ గా ఉండట్లేదంటే ఏంటి కారణం, ఏం చెప్తుంది? అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఫ్రీలాన్సర్ గా పెట్టుకున్నారు. ఓకే ఓకే ఓకే, ఇంటర్వ్యూ వైజ్ ఎక్కడికి వెళ్ళినా జస్ట్ ఇంటర్వ్యూ వైజ్ ఇంత ఇస్తారు, వదిలేస్తా అంటే వచ్చేస్తా అంతవరకే. సో అట్లా నేను చాలా ఫ్రీలాన్సర్లు చేసిన. ఓకే, ఒక దగ్గర కూర్చొని ఒక దగ్గర పని చేయదా మమత? చెయ్యదు. మరి కష్టం కదా అట్లయితే. అట్లా చేసినందుకే కదా శాలరీ ఇవ్వకుండా వదిలేసిరు. అందరు ఒకరు చేసిన దానికి అందరు అట్లా చేయరు కదా. అందరు అట్లనే ఉన్నారు, చాలా మంది. నాకు చెప్పు, ఒక 4 పేర్లు చెప్పు, ఎవరున్నారు? చెప్పను. మమత భయపడుతుంది కదా, ఎందుకులే కాంట్రవర్సీలు అనుకుంటున్నావు? కాంట్రవర్సీ కాదు, పాపం వాళ్ళు కూడా ఏదో సిచ్యువేషన్ వాళ్ళు ఇవ్వలేకపోయేదేమో. మరి అంత అర్థం చేసుకున్న మమత, అర్థం కానీ మాకు అక్కడ మేము కూడా అంటే ఇప్పటికి కూడా సెట్ అవ్వలేదా? ఇప్పుడు పోయి అడుకోవడానికి ఇట్లో లేరు, కొంచెం ఫ్లాప్ లో ఉండొచ్చు మేబీ. ఓకే, ఒకతాను ఉంటే జీతాలు ఇయ్యరు కాబట్టి ఫ్రీలాన్సర్ గా వేసుకుంటే తిరిగిన. ఓకే, ఇక ముందు కూడా ఫ్రీలాన్సింగ్ అయినా ఏమైనా స్టేబుల్ గా ఉండేది ఉందా? లేదు, ఇప్పుడు స్టేబుల్ గా చేయాలని ఫిక్స్ అయిపోయినా. ఓకే సూపర్. ఓవరాల్ గా నీ లైఫ్ జర్నీలో పిచ్చ హ్యాపీగా నేను తోపురాబై అన్న సందర్భం ఏదైనా ఉందా? బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి చిల్ అవుట్ అయిన సందర్భం ఏదైనా? ఇదే అన్న నాది. నివృత్తి వైబ్స్ లో పాట పాడినప్పుడు అన్న వాళ్ళు ఈ మాట చెప్పినప్పుడు అయిపోయింది, సెట్ అయిపోయింది లైఫ్ అనుకునే లోపే ఆ నెక్స్ట్ రోజే నాకు ఎక్కలేని బాధని తెచ్చిపెట్టి. అతి హ్యాపీనెస్ కూడా మంచిది కాదనొచ్చు. అంత హ్యాపీ అని ఏం లేదు, జస్ట్ మా అమ్మ నాన్నకి ఇట్లా చెప్పుకున్నా, అమ్మా నివృత్తి వైబ్స్ లో ఇప్పటి నుంచి ప్రతి ఒక్క నెల ఒక పాట పాడతామ్మా, నేను నాకు ఇంత శాలరీ అని చెప్పిరుమా, నేను ఫుల్ హ్యాపీ, మా మీకు ఏం కావాలో చెప్పారు కొనిపెడతా అంతే. నెక్స్ట్ డే సో అసలు మస్తు బతిమాలుకున్నా కానీ ఏం లేదు, ఇంకా దాని గురించి ఆలోచించడమే మానేసిన తర్వాత. ఓకే, ఒక్క పాట నీకు ఇష్టమైన పాట ఏదన్నా? దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ, నువ్వు మైమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ. దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ, నువ్వు మైమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ. ఏటేటా బోనాలు యాపాకు దూపాలు పసుపు కుంకుమతోటి ముస్తాబు చేసిన మైసమ్మ పోచమ్మవే, ఎల్లమ్మ నువ్వు పెద్దమ్మ పొలేరమ్మవే. మహంకాళి తల్లి నివమ్మ, ఉజ్జయిని ప్రేమగల్ల తల్లి బోయమ్మ. దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ, నువ్వు మైమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ. దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ, నువ్వు మైమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ. సూపర్ 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 సూపర్. ఓకే, ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్లలో బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి
ఈ వీడియో నేను నెక్స్ట్ లెవెల్ చేసిన అనిపించిన వీడియో? నేను చేసిన వీడియో అంటే Hmm. ఈ మధ్య ఒకప్పుడేమో లవ్లీ టీవీ అది Hmm. ఎర్రవరం అనే గ్రామంకి వెళ్ళి నరసింహస్వామి లక్ష్మీ బాల ఉగ్ర నరసింహస్వామి అది నేను అనుకోకుండా వెళ్ళినా కానీ అది హైలైట్ అయింది వీడియో. సూపర్. అదొకటి. అండ్ ఇప్పుడు ఇక్కడ మొన్న జీవి న్యూస్ అనే ఛానల్ తరపున నిమిషాంబికా దేవి టెంపుల్లో చేసింది కూడా చాలా హిట్ అయింది. ఓకే. సో అట్లా నేను కొన్ని వీడియోస్ అన్ని నేను అనుకోకుండా హిట్ అయినాయి చాలా ఉన్నాయి. ఓకే. ఒక చిన్న టాపిక్ ఇస్తే Hmm. మమత దాన్ని అల్లుకోబోగలగదా? ఉంది. అంత టాలెంట్ ఉందా? ఉంది. ఓకే. ఒక చిన్న టాపిక్ ఇస్తా, నీకు టాస్క్ అనుకోవాలి. ఇప్పుడు పొలిటికల్ గా అయితే అడగకు. పొలిటికల్ గా లేదు. నువ్వు చెప్పే అదే నువ్వు చేసేవి అదే కాబట్టి పొలిటికల్ గానే చెప్పు. పొలిటికల్ గా లేను నేను చెప్తున్నా కదా. నువ్వు న్యూస్ V1 సంథింగ్ ఎందులో చేసినావు? అవన్నీ కూడా ఏంటంటే వన్ టీవీ న్యూస్ అది. Hmm. సో అవన్నీ ఏంటంటే ప్రాంప్టర్ పెడతారు. Hmm. విత్ ఇన్ 2 minutes లో మొత్తం అన్ని ఇచ్చేస్తా. స్లాంగ్ టాపిక్ ఏదన్నా తీసుకో, Hmm. ఆ స్టైల్లో నీ స్లాంగ్ లో మాట్లాడాలంటే ఏ టాపిక్ మాట్లాడు? ఏం పొలిటికల్ గా. పొలిటికల్ గా ఏంది మళ్ళీ? నెగిటివ్ ఫాస్ట్ మాట్లాడాలంటే? నెగిటివ్ ని ఫాస్ట్ గా మాట్లాడాలంటే ఇప్పుడు హైడ్రా అనేది నెగిటివ్ అయింది మమ. హైడ్రా గురించి కావచ్చు, మూసీ గురించి కావచ్చు, దాన్ని ఫాస్ట్ గా చెప్పాలి అంటే మమత ఒక 2 words లో అంటే ఆ స్లాంగ్ లో మాట్లాడాలంటే ఎట్లా మాట్లాడతాం? అది కెమెరా, అదే ప్రాంటర్ అనుకో. ప్రాంప్టర్ ఏదో ఒకటి సందర్భం తీసుకో నువ్వే. సరే. ఇప్పుడు రామతారన్ మీకు ఎరికే కదా, మీ అందరికి ఎరికే. మంచి మంచి ఫోక్ పాటలు వాడి ఇక ఈ మధ్య అయితే మస్తు ట్రెండింగ్ అయింది. ఎట్లా అనుకుంటున్నారు? మైక్ టీవీలో మస్తు ట్రెండింగ్ అయింది. గా తర్వాత గా అవ్వ అయితే మనకి దొరుకుతూనే లేదనుకోరాదు, గంత బిజీగా అయింది పాటలల్లా. మరి వా ఇప్పుడు ఒక్క పాటకి ఎంత తీసుకుంటుంది అనుకుంటురు? ఇగో ఒక్కొక్క తాన ఒక్కొక్క రేటు చెప్తుందంట. ఇంకో విషయం ఎరికేనా? ఒక మైక్ టీవీలోనేమో 10,000 అంటే ఇంకో టీవీకి పోయేనేమో 15,000 అంటదంట. వామ్మో, గా అవ్వని చూస్తే మాత్రం మాకేమనిపిస్తుంది అంటే గీ అవ్వ లెక్క మేము పాటలు పాడుతున్నాం కదా, మరి మాకెందుకు ఇస్తలేదు కానీ పైసలు అని నాకు అనిపిస్తుంది. ఇక మీ అందరికి కూడా గట్లనే అనిపిస్తుంది కదా. మీ అందరు కూడా రామతార అవ్వ నెంబర్ తీసుకొని వెంటనే ఫోన్ చేసి అవ్వ నాకు పాట రాదే, గిట్లాంటి పాట నేను కూడా వాడతా అని చెప్పుర్రి. ఇక నేనైతే ఆల్రెడీ ఫోన్ చేసిన, నెంబర్ వచ్చింది. ఇక నాకు పాట కూడా ఇస్తాంది. ఇక నెక్స్ట్ సారి అయితే నేను అవ్వ కలిసి ఒక పాట పాడబోతున్నాం, దుమ్ము లేపుతున్నాం. ఇక చూసుకొని మీ అందరూ ఈ పాట కోసం అయితే అందరు ఎదురు చూస్తుంటారు, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే రామతార అవ్వ గొంతు ఎట్లుంటది ఎరికిగా, ఇక గట్ల పాడుతుంది పేరడి పాటలు. ఒక్కసారి సూపర్. ఓకే మమత, ఓవరాల్ గా నీ శత్రువులకు కావచ్చు, నీ మిత్రులకు కావచ్చు, ఏం చెప్పుదాం అనుకుంటున్నావు? నా శత్రువులకైతే చెప్తున్నా, నన్ను తొక్కాలని చూసినోళ్ళు, అసలు ఇది పైకి రావద్దని చూసినోళ్ళు, మీ అందరికీ చెప్తున్నా, నన్ను ఎవరైతే తొక్కాలని చూసిరో వాళ్ళు మాత్రం పక్క నాశనం అయిపోతారు. ఎందుకంటే నేను ప్రతిరోజు అమ్మవారికి నేను పూజ చేస్తా. నేను అన్న మాట నిజంగా అవుతుంది. నేను అనుకున్నా, నా వాళ్ళు అనుకున్నా, నా సొంతం అనుకున్నా, అంత మంచిగా మాట్లాడిన, అంత ప్రేమనిచ్చిన మీకు, అయినా కానీ మీరు నా వెనక ఉండి గోతులు తవ్వి ఎట్లయినా సరే దీన్ని తొక్కాలని చూసిరు కాబట్టి మీరు పక్క ఏదో ఒక రోజు రోడ్డు మీదకి వచ్చే రోజు మాత్రం 100% ఉంటది. ఆ రోజు మమత గుర్తొస్తుంది వీళ్ళకి. ఓకే, మిత్రుల గురించి చెప్పాలంటే? మిత్రులకి ఏం చెప్తున్నా అంటే, ఈ పాటలు పాడాలనుకున్నా, లేకపోతే ఇంకా ఎవరికైనా మంచి చేయాలనుకున్నా, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, ఇన్స్టాలల్లా ఎవరెవరు నాకు పిచ్చకుంట్లో వాళ్ళని తీసుకొచ్చి మస్తు ఫేమస్లు చేస్తున్నారు. మంచి సాయం చేసేటోళ్ళని, లేకపోతే ఏం లేనోళ్ళని, ఊరుగున్నోళ్ళని, ఈ ఐఫోన్లు ఇస్తాం, ఇజ్జయ్యిర్రి, లైక్ కొట్టిర్రి, ఫాలో కొట్టుర్రి, ఇట్లాంటి వాళ్ళని వద్దు. ఈ బూతులు మాట్లాడేటోళ్ళని వద్దు. మంచి పనులు చేసేటోళ్ళని, మంచి మంచి వంటలు చేసేటోళ్ళని, వాళ్ళకి టాలెంట్ ఉంది అని తెలిస్తే వెంటనే వాళ్ళకి కాల్ చేసి మీడియా తరపున వాళ్ళని రప్పించి అలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఈ ఇంటర్వ్యూలు అంటే ఇన్ఫ్లుయెన్సర్లు అని వస్తారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఏడ నుంచి వచ్చారు? ఈ మీడియా వాళ్ళని పట్టుకొస్తే మీడియా వాళ్ళు పట్టుకుంటూనే వచ్చారు. మీ అందరికి తల పొగరు ఎట్లా వచ్చిందంటే, ఒక ఇంటర్వ్యూ అవ్వగానే మేము ఇన్ఫ్లుయెన్సర్ రా బై,
మాకు ఇంత ఇస్తేనే మేము వస్తాం అని చెప్పేసి చాలా మంది అంటారు. అది మీకు మంచిది కాదు. ఒక దగ్గర ఇంటర్వ్యూ ఇచ్చిరంటే ఇంకో దగ్గర కూడా వాళ్ళు అడుగుతున్నారంటే వాళ్ళు కూడా నిన్ను అంటే హైప్ చేయడానికి అడుగుతున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు ఇంతనే కావాలి, నేను ఇంతకే వస్తా, నాకు ఇంతమంది ఇంతే ఇస్తున్నారు, అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకో విషయం, ఇలాంటి వాళ్ళు అసలు వద్దు మాకు. ఏంది ఒకటి సిగరెట్ దాక్కుంటూ వచ్చి డైరెక్ట్ కూర్చొని సిగరెట్ దాక్కుంటేనే చెప్తుంది అది పెద్ద తోపు అనుకుంటుంది. నిజం చెప్పాలంటే అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మీడియా సగం తప్పు చేస్తుంది. మాలాంటి మంచి మంచి ఫోక్ సింగర్స్ ని మట్టిలో మాణిక్యాలను తీసుకొచ్చి పాటలు పాడిపిచ్చి వాళ్ళకు కూడా టాలెంట్ ఉందని చెప్పి వాళ్ళకు కూడా ఛాన్సెస్ ఇచ్చేలా చేయండి మీరు. ఇది చేస్తే చాలు, మాకు అంతకు మించి ఏమొద్దు. మేము డబ్బులు కూడా కోరుకుంటలేము. కొంతమంది అయితే చాలా ఇబ్బందులలో ఉన్నారు, వాళ్ళందరికీ కూడా సాయం చేయండి. అది మాత్రమే నేను కోరుకుంటున్నా. ఇలాంటి లుచ్చా పనులు చేసేటోళ్ళని ఇంకొకళ్ళు లవ్ చేసుకుంటారు విడిపోతున్నారు అని చెప్పి కొన్ని మీడియాలు తీసుకొచ్చి వాళ్ళ గురించి చెప్తే ఏమొస్తుందో మీకు? ఏమొస్తుంది చెప్పు? వ్యూస్ వస్తాయా? వ్యూస్ అది కాకుండా వేరే పాటలు పెట్టుకున్న వ్యూస్ వస్తాయిగా. మీరు అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి మీడియా వాళ్ళని చాలా మందిని బ్యాడ్ చేస్తున్నారు. ఇది నేను మీకు చెప్పదలుచుకున్న విషయం. సూపర్. చాలా మంది మీడియా వాళ్ళు ఇలాంటి లుచ్చా పనులు చేసేటోళ్ళని తీసుకొచ్చి వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారు, రేపు వాళ్ళిద్దరు మళ్ళీ ఒకటి అయిపోతారు. ఇక్కడ పిచ్చోళ్ళు ఎవరైతారు? ఓకే, ఒక్క విషయం రా, నువ్వు అన్న పాయింట్ కరెక్ట్ పాయింటే, కానీ మీడియా వాళ్ళని తప్పు పట్టే ముందు మరి అలాంటి వాళ్ళే వ్యూవర్షిప్ జనాలు చూస్తున్నారు, వాళ్ళని ఏమనాలి? నేను అదే ఇప్పుడు మీడియా వాళ్ళు అలవాటు చేసిరన్న జనాలకి. ఏం అలవాటు? జనాలున్న నేనేమనుకుంటా అంటే జనాలకున్న ఆ ఏదైతే బిజీ లైఫ్ లో ఇలాంటి వాళ్ళు ఒక ఏమంటారు, ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అనుకోని ఇట్లా చూస్తారేమో. అవును, గచ్చింటు మాడల్ అన్న కూడా ఉంటాడు తమ్ముడు. మన వీడియోలు వ్యూవర్షిప్ ఉంటారా? ఉంటది. ఎందుకు ఉంటది? వాడు మాట్లాడదంటే ఉల్టా సీట్ ఉంటుంది, నవ్వుకుంటారు. కాబట్టి మీరు అన్నట్టుగా 100% సింగర్లను తేవాల్సిందే. సింగర్లు కావచ్చు, ఇంకా సో కాల్డ్ చాలా మంది ఉన్నారు, డాన్సర్స్ కూడా చాలా మంది ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు. కొంతమంది అయితే శ్రీనగర్ కాలనీలో ఆడ కూర్చుంటారు. ఇంకో విషయం చెప్తా, నువ్వు అన్నావు చూడు, ఇప్పుడు నేను ఒక టాలెంటెడ్ అమ్మాయికి నేను కాల్ చేసిన, నాతో అనలేదు ఈ విషయము. ఎవరైతే నా దగ్గర ఇంకొక యాంకర్ ఉన్నారో డబ్బులు అడిగారు. ఇక్కడ నేను ఏమంటున్నా, డబ్బులు అడగడంలో తప్పని నేను అన్నట్ల, అవసరాన్ని మించి అడిగితే మేమే నుంచి తెచ్చిస్తాము. ట్రావెలింగ్ లేవా నీ దగ్గర? ట్రావెలింగ్ తీసుకో, నేను ఇంత ఇస్తేనే వస్తే ఇంటర్వ్యూ వద్దా? నేనైతే అట్లా తీసుకోవద్దు. వాళ్ళకి మనం నేను డబ్బులు ఇచ్చి హైలైట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ ఇంకా కొన్ని ఉన్నాయి, బట్ ఆల్రెడీ చాలా లెంతీగా గుంజినా. బట్ నేను అనుకుంటున్నా ఈ ఇంటర్వ్యూ నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు చూడండి ఫుల్ లెంత్గా. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, మీకు ఏ ఇంటర్వ్యూలో లేని సబ్జెక్ట్ ఉంటుంది దీంట్లో. ఏడుపులు ఉంటాయి, మమత ఏడవడం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఈ ఇంటర్వ్యూని మీరు ఫుల్ లెంత్గా చూస్తే మీకు పిచ్చ క్లారిటీగా మమత ఏంటి, మమత లైఫ్ ఏంటి అనేది అర్థమవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. E96 ఛానల్లో చాలా మంది అన్నకు అసలు తెలియదు, అన్నకు తెలియకుండానే వాళ్ళ దగ్గర నిజాలు గుంజేస్తాడు. నేను ఇప్పటి వరకు ఏ ఛానల్లో కూడా ఎక్కువ ఏడవలేదు, కానీ ఇక్కడ మాట్లాడుతుంటే ఏడుపు ఎందుకు వచ్చిందంటే నేను బాధపడుతున్నా కాబట్టి, నాలో లోపల బాధ ఉంది కాబట్టి. నన్ను చాలా రకాలుగా అంటే మోసం చేసిరు, నన్ను అంటే తొక్కాలని చూసిరు, అసలు నన్ను పైకి రాకుండా చేసిరు. అలాంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మమత అనేది మళ్ళా పైకి వస్తుంది. మీ అందరే ఆ రోజు కంపల్సరీ అరే అమ్మాయి మా దగ్గర పాడిందిరా, మా దగ్గర ఉందిరా అని చెప్పుకునే రోజు మళ్ళీ ముందటుందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఈ 96 ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి నేనంటే ఏంటో తెలుస్తుంది. మమత చూసే అంత సైలెంట్ కాదు, తను చాలా ఇన్నోసెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా ఎమోషనల్, చాలా వైలెంట్ కూడా. చాలా వైలెంట్ కూడా. ఎవడన్నా ఏమన్నాడంటే ఇక తగ్గే ఉంటది, వేరే లెక్క ఉంటది కథ. ఓకే, థ్యాంక్ యూ చెల్లె. నేను ఒకటే కోరుతా, మంచి పాటలు ట్రై చేయి. వెనక గుంజేటప్పుడు ముందుకెళ్ళినప్పుడే మన శక్తి అనేది మనకు తెలుస్తుంది. డైరెక్ట్ గా వెక్కినోడికి, కష్టపడుతూ ముందుకెళ్ళినోడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. డైరెక్ట్ గా రఫ్న ఫేమస్ అయినోడు చాలా తొందరగా కింద పడతాడు. నేనైతే ఓపెన్ గా చెప్తా, చూసినా కాబట్టి. నువ్వు కష్టాలకి ముందు వెళ్తున్నావు కాబట్టి 100% నీ కష్టం ఎక్కడికి పోదు. దేవుడు అనేటోడు చూస్తుంటాడు. ఎవరో ఒకరు దేవుని రూపంలో వచ్చి ముందుకు తీసుకెళ్తారు, సక్సెస్ అవుతావు.
డెఫినెట్ గా నువ్వు సక్సెస్ అయినా కాకపోయినా మళ్ళీసారి ఇంటర్వ్యూ మనకు కూర్చో. తప్పకుండా Thank థ్యాంక్ యూ you. సో మచ్.